వక్ఫ్ బోర్డుకి సంబంధించి మరొక అంశం తెరపైకి వచ్చింది. మేము అక్కడ వచ్చి నమాజ్ చేసాం, 3 సార్లు చేసాం. దానికోసం దీనికన్నా ముందు ఎప్పుడు విన్నారంటే 12 సంవత్సరాల ముందు జస్టిస్ ఏకే సిక్రీ అని చెప్పి ఒక జడ్జి ఉన్నారు సుప్రీంకోర్టు. ఆయన చేంబర్లో విన్నారు. చేంబర్ అంటే పబ్లిక్ హియరింగ్ ఉండదు. రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా అవే వ్యాఖ్యలు చేసుకుంటూ పోతున్నారు, సరెండర్ సరెండర్ సరెండర్. పాకిస్తాన్లోకి వెళ్ళి పోటీ చేస్తే ఆయన ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 149వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు నేషనల్ స్టఫ్ స్టూడియోలో ఉన్నారు. ఫస్ట్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళ్లే ముందు ఫస్ట్ నేషనల్ రౌండప్ స్పాన్సర్ ఆయుర్వే వెల్నెస్ సెంటర్ ది గచ్చిబౌలిలో ఏర్పాటు చేశారు. అండ్ నిజానికి ఆయుర్వేదం అనేది చాలా వరకు మనము సనాతన వైద్య విజ్ఞాన పరంపరని మనం చాలా వరకు కోల్పోయాము. మళ్ళీ ఈ ఆధునిక సమాజానికి అనువుగా మార్చే ఒక ప్రయత్నము అండ్ అనేక వైద్య పరమైనటువంటి పరిశోధనల తర్వాత నిజానికి చెప్పాలంటే చాలా ఆరోగ్య సమస్యలకి ఒక పరిష్కార మార్గంగా గచ్చిబౌలిలోని ఆయుర్వే సంస్థ నిలిచింది. సో మీరు వారి దగ్గరికి వెళ్ళాలంటే వారికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో కూడా మీరు చూడవచ్చు కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా. సో ఆయుర్వేకి ఒకసారి విజిట్ చేసి ఏవైనా మీకు కావాల్సినటువంటి పరిష్కార మార్గాలు ఉంటే కనుక డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అండ్ ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళదాము. సో ఫస్ట్ అంశం ఈ వారం మనం మాట్లాడాలనుకున్నది సెన్సస్ గురించి మనం మాట్లాడాలి సార్. యాక్చువల్లీ 2026లో సెన్సస్ మొదలు పెడతాము. అందులో కులానికి సంబంధించిన అంశం మీద కూడా సర్వే నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. అండ్ ఇదే కుల గణన గురించి కూడా చర్చ విపరీతంగా నడుస్తుంది. అదొక పొలిటికల్ అంశంగా మార్చుకొని రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ ఎక్కువ సిస్టమ్ మాట్లాడుతూనే వస్తోంది. సో ఇప్పుడు ప్రస్తుతం దానికి సెన్సస్ చేయాలి అంటే ఇప్పుడే చేయండి, మళ్ళీ 2026 దాకా ఆగడం ఎందుకు అనే ఇంకొక విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తెస్తోంది. సో ఒకసారి కుల గణనకు సంబంధించి ఓవరాల్ జనాభా లెక్కలు, అందులో కుల గణన, ఈ రెండు అంశాలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి వాదోపవాదాలను మీరు ఎట్లా చూస్తారు? సాయి గారు, 1931లో మొదలైంది మన సెన్సస్ ఫస్ట్, బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి. అండ్ 10 ఇయర్స్కి మనం పెట్టుకున్నాం. దానికోసం మీరు చూస్తున్నారు 2001, 2011, దానికన్నా ముందు 1991 ఎప్పుడు ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద డెకడల్లో అది సెన్సస్ జరుగుతుంది అన్నమాట. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత మనకి ఆ సంవత్సరం మనం తీసుకోలేకపోయాం. దాని తర్వాత ఇట్ గాట్ పోస్ట్పోన్డ్. టెక్నికలీ అప్పుడు జరగాలండే. నెక్స్ట్ సెన్సస్ 2021లో జరగాలండే. దాని తర్వాత 2031లో జరగాలండే. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి ఒక ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ఇది కంప్లీట్గా వీ హ్యావ్ టు టేక్ అ కౌంట్. నా అది మనకి రియల్ కౌంట్ కూడా చూపించదు. సో ఏం చేస్తున్నాం ఈసారి? చాలా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి సాగర్, చాలా ఇంపార్టెంట్. ఒకటి, టెక్నాలజీ యూజ్ చేయబోతున్నారు. ఫస్ట్ టైం ప్యాడ్ ఇదో తీసుకొచ్చి దే విల్ ఎంటర్ ద డేటా. రెండవది, యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దాని పక్క ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ బయటికి రాలేదు, కానీ మీరు కూడా చేసుకోవచ్చు. ఎవరైనా వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు పోర్టల్కి వెళ్ళి. దానికి ఒక వ్యాలిడేషన్ సిస్టమ్ డెఫినెట్గా ఉండాలి, ఎందుకంటే లేకుండా రోహింగ్యాలు వీళ్ళందరూ వచ్చి ఎక్కేస్తారు దాంట్లో. సో దానికి ఒక వ్యాలిడేషన్ సిస్టమ్, ఆధార్ కార్డు కానివ్వండి, మీకేమైనా ఓటీపీ మెథడ్ పెట్టి అది చేయొచ్చు, వాళ్ళు డాక్యుమెంటేషన్ అడగవచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్, మనం ఇప్పుడు చెప్తుంటే కులగణన జరగలేదు అని. యాక్చువల్లీ జరిగింది, కానీ మన్మోహన్ సింగ్ టైంలో జరిగింది, కానీ ఆ డేటా అప్పుడు పబ్లిష్ చేయలేదు. సో ద లాస్ట్ సెన్సస్ విచ్ వాజ్ హెల్డ్ అండర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, డేటా బయటికి రాలేదు. ఈ సెన్సస్ ఐ బిలీవ్ 48 లక్షల క్యాస్ట్లు దాన్ని ఏదో కాంప్లికేషన్స్ వచ్చి పక్కన పెట్టేశారు దాన్ని. కానీ ఈసారి జరిగే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు 2026 అని పెట్టుకుని, మనం ఆల్రెడీ ఇప్పుడు జూన్లో ఉన్నాం సాయి గారు. కరెక్ట్. ఫస్ట్ దీనిది టెక్నాలజీ మనం అప్డేట్స్ అంటే యాప్ కానివ్వండి, మిగతా వెబ్సైట్స్ కానివ్వండి, అదంతా సెటప్ చేయాల్సి వస్తుంది. రెండవది, ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది స్టాఫ్కి. ఏప్రిల్ అని ఎందుకు పెట్టుకున్నారంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత టీచర్ని చాలామందిని వాడుకుంటారు దీంట్లో సర్వేలో. స్కూల్ లెవెల్ టీచర్స్ కానివ్వండి, కాలేజ్ లెక్చరర్స్ కానీ వీళ్ళందరినీ వాడుకుంటారు. సో అకాడమిక్ ఇయర్ ఎండ్ కాగానే 2026లో అప్పటి నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది. పాపులేషన్ కౌంట్ టు బి టేకన్ అప్ విత్ midnight of March 1st, 2027 as రెఫరెన్స్ డేట్. ఎంటర్ చేస్తారు కానీ రెఫరెన్స్ డేట్ అప్పుడు ఉంటుందన్నమాట. ఈసారి ఇంకోటి ఉంది సాగర్, ఎందుకు చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. 2 కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి, క్యాస్ట్ సెన్సస్ మనం పక్కన పెడితే కూడా డీలిమిటేషన్ జరగాలి. మన అందరికీ తెలుసు చాలా పెద్ద గొడవ ఇక్కడ సదర్న్ స్టేట్స్ నుంచి, సౌత్ ఆఫ్ ఇండియా నుంచి, సదర్న్ స్టేట్స్ అని చెప్పకూడదు, సౌత్ ఆఫ్ ఇండియా నుంచి చాలా పెద్ద గొడవ. తమిళనాడు వాళ్ళంటారు మా సీట్లు పోతాయి, మా సీట్లు తగ్గిపోతుంది. ఈవెన్ సేమ్ రేవంత్ రెడ్డి గారు అన్నారు, సిద్ధరామయ్య గారు అన్నారు, పినరాయి విజయన్ చెప్పారు.
సీట్లు ఎక్కడ పోవు, మనందరికి తెలుసు. సీట్లు ప్రపోర్షనేట్లీ తగ్గొచ్చు, అది కూడా అమిత్ షా గారు అన్నారు నో సర్టన్ ఎగ్జామ్షన్ మేము ఇవ్వబోతున్నాం. మనకు తెలియదు ఏముంటుంది అనేది. బహుశా పర్ లోక్సభ కాన్స్టిట్యున్సీ యూపీలో పాపులేషన్ ఎక్కువ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా చూడొచ్చు 20 లక్షల మందికి ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీ కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. మన దగ్గర మల్కాజిగిరి ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. 38 లక్షల మంది ఉన్నారు మల్కాజిగిరిలో ఓటర్స్. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా అది 40 అయితే 100% అయిపోతుంది. సో 40 లక్షలు అంటే మీకు మినిమం మీకు 10 లక్షలు పెట్టుకుంటే కూడా మీకు ఎన్ని కాన్స్టిట్యున్సీ సాయి గారు 4 రావాలి, 15 పడుకుందాం సాయి గారు 3 అయినా రావాలి. సో డెఫినెట్గా ఏం చేయబోతున్నారంటే మల్కాజిగిరి లాంటి కాన్స్టిట్యున్సీని పెద్ద చేస్తారు, 3 స్ప్లిట్ చేస్తారు. ఏం పేరు పెట్టుకుంటారో తెలియదు మనకు. అది కాకుండా ఇటువైపు నార్త్ ఇండియాలో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పాపులేషన్ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో పాపులేషన్ తగ్గలేదని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ సీట్ రాకూడదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడున్న బహుశా ఉన్న 15 లక్షలని 20 లక్షలు చేస్తారు. సో నంబర్ ఆఫ్ సీట్ ప్రపోర్షనేట్లీ తగ్గిపోతుంది. తగ్గడం కాదు, ఇప్పుడున్న 80 సీట్లను పెట్టుకోండి, 80కి అది 110 దాకా వెళ్ళొచ్చు. టెక్నికలీ ఏ రెస్ట్రిక్షన్ లేకుండా 140 దాకా వెళ్తుంది. కానీ వాళ్ళు యూనియన్ గవర్నమెంట్ కొన్ని ఫార్మాట్ తీసుకొచ్చి సర్వే అయిన తర్వాత, ఎందుకంటే ఈ సర్వే మొత్తం నడిచేది అమిత్ షా గారి కింద. ద సర్వే ఇస్ ఆల్వేస్ కండక్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అన్నమాట. సో డిజిటల్గా, ఎందుకంటే ఫస్ట్ టైం ఈ సెన్సస్ అండ్ షెడ్యూల్ చాలా సిమిలర్, 2 ఫేజ్లో ఉంటుంది సాయి గారు. ఒకటి హౌస్ లిస్టింగ్ అంటారు, ఓకే, టు బి కండక్టెడ్ నాన్ సింక్రనసీ 45 రోజుల్లో యూనియన్ టెరిటరీ స్టేట్స్లో జరగబోతుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 దాకా ఈ ఫస్ట్ ఫేజ్ ఉంటుందన్నమాట. దాని తర్వాత పాపులేషన్ ఎన్యూమరేషన్ ఫేజ్ అని ఇంకోటి ఉంటుంది. దాంట్లో మీరు రికార్డ్ క్యాస్ట్ కూడా తీసుకుంటారు డీటెయిల్స్ వీళ్ళు. అది జరగబోయేది February 9th to February 28th, 2027. ఇది షెడ్యూల్ అనమాట సాయి గారు దీని తర్వాత. సో రివిజనల్ రౌండ్ అంతా అయిపోయిన తర్వాత March 1, March 5th ఫైనల్ కౌంట్ ఒకటి జరుగుతుంది అనమాట. సో టెక్నాలజీ యూజ్ చేస్తా అని చెప్పి ఈసారి ఏం జరుగుతుందంటే, ఒకటి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ పాస్ అయింది, గుర్తుంటుంది. 33% ఇప్పుడు దాకా ఇవ్వలేదు మనం. 33% అక్కడ ఉన్న దానికి ఇవ్వాల్సి కంపల్సరీగా. ఎట్లా ఇస్తారు సాయి గారు? మీకు తెలియదు ఎంతమంది మహిళలు ఉన్నారో తెలియదు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎంతమంది మహిళలు ఉన్నారో తెలియదు, ఏ కాన్స్టిట్యున్సీ రిజర్వ్ చేయాలని మీకు అది కూడా తెలియదు. బహుశా మీకు మోస్ట్ ఆఫ్ దమ్ విల్ బి 50-50 ఆర్ 55-45 అట్లా ఆల్మోస్ట్ హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది. కానీ మీద డీటెయిల్స్ లేదు, దీంట్లో వస్తుంది. రెండోది, నేను ఆల్రెడీ డీలిమిటేషన్ గురించి మాట్లాడాను. యాక్చువల్ పాపులేషన్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీది ఎంత ఉంటుందని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. టెక్నాలజీ వాడుతున్నప్పుడు ఏమవుతుంది సార్ గారు, మీరు ఫైనల్ కౌంట్ దాకా వెయిట్ చేయక్కర్లేదు. దానికన్నా ముందే ఏ స్టేట్ ముందు ఖతం చేస్తారో, ఏ స్టేట్ ముందు ఫినిష్ చేస్తారో వాళ్ళ డేటా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎవ్రీడే ఈవినింగ్ డంప్ చేస్తారు డేటా, యూజువల్లీ అదే ప్రాసెస్ ఉంటుంది. ఇంకా మీరు మొత్తం అయ్యేదాకా వెయిట్ చేయక్కర్లేదు. ఎవ్రీడే ఈవినింగ్ కాగానే మీరు వైఫై కనెక్ట్ చేసి మీరు డేటా సెంట్రల్ సర్వర్లో డంప్ చేస్తారు, ఎన్యూమరేటర్స్ అనమాట. అక్కడి నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్నో స్టార్ట్ అవుతుంది సాయి గారు, మనం ఏప్రిల్ అని పెట్టుకుని సెప్టెంబర్ దాకా వెళ్తే అక్కడ స్నో పడుతుంది. దానికోసం ఏం చేస్తున్నారంటే, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జేఎన్కే, లదాఖ్లో ఈ పాపులేషన్ ఎన్యూమరేషన్ విచ్ ఇస్ సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ 6 months, ఇండియా కన్నా 6 months ముందు జరుగుతుంది. అంటే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ దాకా ఫినిష్ చేసేస్తారనమాట. మిడ్ నైట్ ఆఫ్ October 26 ఫస్ట్. సో నాన్ సింక్రనస్ మెథడ్లో వెళ్తారు. కానీ ఇప్పుడు దాకా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ గురించి ఏం మాట్లాడలేదు. నో క్లారిటీ ఆన్ దట్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్పిఆర్ అని పెద్ద గొడవ జరిగింది, మన అందరికి తెలుసు. సో ఎన్పిఆర్ ఉంటుందో లేదో మనకు తెలియదు. అస్సాంలో ఆల్రెడీ మనకు అందరికి తెలుసు నేషనల్ సిటిజన్స్ ఎన్ఆర్సీ ఉంది అక్కడ. సో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఉంటుందో లేదో అని మనం క్లారిటీ రావాలి. 2011లో చేశారు, కొత్త ట్యాగ్ అది కాదు. 2011లో దేవద నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనమాట. సో ఈ 15 సంవత్సరాలు ఇప్పుడు చేయబోయే సర్వే, నెక్స్ట్ సెన్సస్ వచ్చేది మళ్ళీ 2031లో ఉంటుందా లేదా ఇస్ బిగ్ ఛాలెంజ్. అప్పుడు 5 సంవత్సరాలే ఉంటుంది గ్యాప్ అనమాట. సో మీకు గ్రోత్ ఎక్కువ చూపించదు. ఇప్పుడు చాలా గ్రోత్ చూపిస్తుంది. 140 కోట్లు అంటున్నాం, కానీ ఎవ్రీడే మనం యాడ్ చేసుకుంటే పోతే బహుశా ఇప్పుడు 144 కోట్ల మంది ఉన్నారు మన దేశంలో. సో డిజిటల్ మోడ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేపర్ బేస్డ్ ఏం ఉండదు, అందరు డిజిటల్గా ఎంటర్ చేసుకుంటారు. నేను చెప్పినట్లు ఇట్ క్యాన్ బి డన్ త్రూ సెన్సస్ యాప్ ఆర్ పోర్టల్. అండ్ టేబుల్ దీని గురించి చాలా మటుకు డెకెడల్ గ్రోత్లో 5 to 6 yearsలో చాలా ల్యాగ్ ఉండే అన్నమాట. అది కూడా క్యాప్చర్ చేసుకుంటారు. ఇంకా డేటా, క్యాస్ట్ డేటా చాలా ఇంపార్టెంట్. రాహుల్ గాంధీ గారు చెప్తూనే ఉంటారు క్యాస్ట్ సర్వే అని. 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తారనమాట. క్యాస్ట్ డేటా రిలీజ్ చేస్తా అంటారు. అంటే 2016 నుంచి 2029 వచ్చే ఎలక్షన్ని కొంచెం ముందు ఈ డేటా రిలీజ్ చేయొచ్చు 2026 నుంచి 29. సో వీఆర్ నాట్ హ్యావింగ్ అ క్లారిటీ ఆన్ దట్ యెట్. కానీ ఇది ఒకసారి స్టార్ట్ అయితే ప్రాసెస్ అప్పుడు తెలిసిపోతుంది. బహుశా మోదీ గారు ఆ టైంలో కాన్స్టిట్యున్సీలు అయితే ఎక్కువ మార్చలేరు. బట్ ఏం చేస్తారంటే, మేము క్యాస్ట్ సర్వే చేసాం, రిజల్ట్ ఇదని చెప్పుకోండి. కానీ దానికి లీగల్ ఛాలెంజెస్ ఉంటుంది.
ఎవరో ఒకరు కోర్టుకి వెళ్తారు, మీరు రిలీజ్ చేయకూడదని చెప్పి డేటా. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా సర్వే చేశారు, మీకు గుర్తుంటుంది సాయి గారు. బీహార్ చేశారు, తెలంగాణ చేస్తారు, కర్ణాటకలో చేశారు. కర్ణాటకలో సర్వే ఆపేశారు, వీళ్ళు మళ్ళీ చేస్తున్నారు, రీడూ చేస్తున్నారు సర్వేలు. డూప్లికేషన్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ డేటా క్యాప్చర్ చేస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ డేటా క్యాప్చర్ చేస్తున్నారు. ఎవరు కరెక్ట్గా క్యాప్చర్ చేస్తున్నారు అది టెక్నాలజీతోనే తెలిసిపోతుంది. బహుశా తెలంగాణలో జరిగిన సర్వే ఒక పెద్ద లీగల్ ఛాలెంజ్ రాబోతుంది. ఎందుకంటే గిట్టగట్ట సెంట్రల్ గవర్నమెంట్ చేసిన సర్వేలో ఇంకా డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, క్యాస్ట్, మళ్ళీ ప్రాబ్లం రాబోతుంది. సేమ్ విత్ కర్ణాటక, లింగాయట్స్ అండ్ ఒక్కలిగాస్ సపరేట్ ఏమైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేసే సెన్సస్కే ఎక్కువ వ్యాలిడిటీ ఉంటుంది. కరెక్ట్. అండ్ నాట్ ఈవెన్ దట్, వీళ్ళు టెక్నాలజీ వాడలేదు ఎక్కడ చాలామంది. ఇంకోటి సాయి గారు, నేను ఇప్పుడు కూడా ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాల్సింది. ఒకరి దగ్గర వచ్చి అడుగుతారు మీ క్యాస్ట్ ఏంటి అని అడిగితే మీరు చెప్పేస్తారా? మీకు కావాలంటే ఒక గ్రూప్ కలిసి ఒక 40 లక్షల మంది కలిసి డిసైడ్ చేస్తారు మా క్యాస్ట్ ఇది, కానీ మేము ఇంకో పేరుతో చెప్పుకుంటాం మేము అని చెప్పేసి వాళ్ళ క్యాస్ట్ పాపులేషన్ పెంచడానికి ఎక్కువ చేస్తారు వాళ్ళు. దిస్ కెన్ బి పాసిబుల్. మీరు ప్రూఫ్ అడగట్లేదు, మీరు ఏ క్యాస్ట్ అని చెప్పి ఏదైనా ప్రూఫ్, మీ స్కూల్ సర్టిఫికేట్ కానివ్వండి, మీ రేషన్ కార్డు కానివ్వండి, మీ ఎక్కడో ఒక ప్లేస్లో క్యాస్ట్ ఉంటుంది, అది మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. అది అడగట్లేదు. ఈసారి అడుగుతా, ఎందుకంటే చాలామంది దగ్గర ఉండదు ప్రూఫ్, అది ప్రాబ్లం. ఎస్పెషల్లీ ఈ విలేజ్ లెవెల్లో వాళ్ళ దగ్గర ప్రూఫ్ వారు పెట్టుకోరు ఎప్పుడు. కానీ మీరు ఎస్సీ ఎస్టీ బెనిఫిట్స్ కానివ్వండి, మిగతా ఓబీసీ బెనిఫిట్స్ తీసుకున్నప్పుడు మీద డాక్యుమెంటేషన్ ఉంటుంది ఏదో, అది అడగాల్సింది. అండ్ ఐ థింక్ సెన్సస్లో ఉంటుందా సెన్స్ అదే నాకు, ఎందుకంటే ఇంకా మొత్తం డీటెయిల్స్ రాలేదు బయటకి ఇంకా. కానీ బహుశా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే దెన్ ఆ డేటాకి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఓకే, కరెక్టే. ఇక్కడ తెలంగాణలో చేసినట్లు కాదు, తెలంగాణలో మీరు అడిగారు, వాళ్ళు చెప్పారు, నిజమా కాదా మీకు తెలియదు. 5% అబద్ధం చెప్తే కూడా అయిపోతుంది కదా, డేటా మారిపోతుంది మొత్తం. సో డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ దీనికి చేయాల్సింది. ఎందుకంటే మనం చెప్పినట్టు బీహార్, కర్ణాటక, తెలంగాణ 3 టెస్ట్ కేసులు తీసుకుందాం సాయి గారు. డేటా రాగానే మీ నెక్స్ట్ డే డంపింగ్ అయిన తర్వాత మీకు కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ మీకు తెలిసిపోతుంది, డిస్ట్రిక్ట్ బై డిస్ట్రిక్ట్ మీకు తెలిసిపోతుంది డేటా. అక్కడే మీరు అనలైజ్ చేస్తే యూ విల్ గెట్ అ ఫీలింగ్, ఎస్ బీహార్ కరెక్ట్ చేశారో తప్పు చేశారో, తెలంగాణ కరెక్ట్ చేశారో తప్పు చేశారో, కర్ణాటక ఎనీవేస్ మెస్టప్, దాంట్లో డౌట్ లేదు. కర్ణాటక వాళ్ళే అగ్రీ చేశారు, వాళ్ళు మెస్అప్ చేశారు. కానీ 33% లోక్సభలో జరగబోయే అసెంబ్లీలో కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సింది మహిళలకి. ఇంకా నెక్స్ట్ డీలిమిటేషన్ యాజ్ పర్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ సెన్సస్ 2026లో, కానీ దానికి మంత్ ఇంకా స్పెసిఫై చేయలేదు సాయి గారు. 3 రిజర్వేషన్, క్యాస్ట్ సెన్సస్ అండ్ డీలిమిటేషన్, ఈ సెన్సస్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది. డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఇష్యూ చేశారు, కానీ దీనికి ఇంకా చాలా డేట్ కావాలి. ఇంకోటి బడ్జెట్ గురించి చిదంబరం గారు ట్వీట్ చేశారు ఇవాళ, ఎక్కడుంది డబ్బులు అని చెప్పేసి. సో ఇది జరగబోయేది ఎప్పుడు సాయి గారు? నెక్స్ట్ ఇయర్ జూన్. ఓకే, అంటే ఏప్రిల్ నుంచి జూన్ అనుకోండి. ఏప్రిల్ తర్వాత కొత్త బడ్జెట్ వస్తుంది కదా, దాంట్లో బడ్జెట్లో డబ్బులు ఉంటుంది కదా. ఆల్రెడీ 574 కోట్లు ఈ సంవత్సరం ఇచ్చారు, కానీ 10,000 కోట్లు పడుతుంది దీనికి, 10 నుంచి 13,000 కోట్లు పడుతుంది సాయి గారు. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ బడ్జెట్లో దానికోసం కావాల్సిన డబ్బులు పెడతారు, లేకుంటే ఇమ్మీడియట్గా కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసుకోవచ్చు. కరెక్ట్, ఫస్ట్ స్టేజ్లో. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం జరగట్లేదు, ఏప్రిల్లో జరుగుతుంది అన్నమాట. కానీ మనకు ఒక ఇంపార్టెంట్ అంటే 5 స్టేట్లు యూనియన్ టెరిటరీ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, వీళ్ళందరికీ మే జూన్లో ఎలక్షన్ ఉంది 2026లో. తో వాళ్ళు బిఫోర్ ఆర్ ఆఫ్టర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ హౌస్ లిస్టింగ్ షెడ్యూల్ని చూడండి, April 1 September 30 చేసుకోవచ్చు. సో దట్ క్లాష్ జరగదు, అసెంబ్లీ ఎలక్షన్తో మీకు క్లాష్ ఉండదు. మీకు టీచర్స్, స్పెషల్ టీచర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ వాడుకుంటారు పోలింగ్ బూత్లో. సో ఆ టెన్షన్ దీనికి ఉండదు అనమాట. సో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి చాలా పెద్ద ఈవెంట్ సాయి గారు. ఎందుకంటే క్యాస్ట్ ఆఫ్ ఈచ్ రెసిడెంట్, ఇదే క్లారిఫై చేస్తున్నాను, ఆఫ్ ద కంట్రీ విల్ బీ రికార్డెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్స్ ఇన్ ద డెసినియల్ కౌంట్ ఆఫ్ 1931. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక క్యాస్ట్ సర్వేని మీరు లెజిస్లేటర్లో ఇంప్లిమెంట్ చేయడానికి, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఈ డేటా యూస్ఫుల్గా ఉంటుంది, క్రెడిబుల్ డేటా ఉంటుంది. కానీ నేను చెప్పిన దాని ప్రకారం తెలంగాణ వాళ్ళు దీన్ని క్వశ్చన్ చేయొచ్చు రేపు. ఓబీసీలో తెలంగాణలో ఎన్నో క్యాస్ట్లు ఉన్నారు, సబ్ క్యాస్ట్లు ఉన్నారు. దాంట్లో మీకు ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ డేటా వచ్చిందనుకోండి, ఏ డేటా నిజం అనేది చాలా పెద్ద హెడేక్ కాబోతుంది ఇప్పుడు, స్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్కి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ డేటా కరెక్ట్ అని చెప్తారు వాళ్ళు, ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ చెప్పలేరు అన్నమాట, బికాజ్ వాళ్ళు పీస్ మీల్ బేసిస్లో చేశారనమాట. వీళ్ళు అక్రాస్ ద కంట్రీ చేస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ సార్. సరే, ఇక నెక్స్ట్ అంశం, వక్ఫ్ బోర్డుకి సంబంధించి మరొక అంశం తెరపైకి వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 50 సంవత్సరాల డిస్ప్యూట్ అని చెప్తున్నారు. 1947లోనే ఒక గురుద్వారా
ఢిల్లీలోని ఒక గురుద్వారాని వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసింది. క్లెయిమ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని వక్ఫ్ బై యూజర్, మనం ఇంతకుముందు చాలాసార్లు మనం మాట్లాడాం, వక్ఫ్ బై యూజర్ కింద దాన్ని క్లెయిమ్ చేశారు. కానీ దాన్ని తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఒకవైపు ఇది ఉంది, ఇంకోవైపు తెలంగాణలో కూడా ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన మరొక వివాదం వచ్చింది. అదేంటంటే అది ఆల్మోస్ట్ సీఎంఓలో పంచాయతీ దాకా వెళ్ళింది. సో వక్ఫ్ బోర్డు తెలంగాణ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుసేని అండ్ సిఇఓ మొహమ్మద్ అసదుల్లా మధ్య ఒక విభేదాలు నెలకొన్నాయి. బోర్డు ఏర్పాటు చేసే విషయంలో తలెత్తినటువంటి పొరపచ్చాలు, ఇది ఆల్మోస్ట్ సీఎంఓ ఇప్పుడు దాన్ని చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దాకా ఆ పంచాయతీ వెళ్ళింది. దాని గురించి డిస్కషన్ నడుస్తోంది. సో ఈ రెండు అంశాల గురించి ఒకసారి చెప్తారా? వక్ఫ్ విషయంలో ఈ బోర్డు గురించి తెలంగాణలో ఏం జరుగుతోంది, అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ పెండింగ్ ఉంది సాయి గారు, రిజర్వ్డ్ అని రిజర్వ్డ్ ఆర్డర్. అది బహుశా హాలిడేస్ తర్వాత, సమ్మర్ వెకేషన్ తర్వాత ఆర్డర్ రావచ్చు. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ కంటెన్షన్ పాయింట్స్ ఏముండే అంటే వక్ఫ్ బై యూజర్. అది కపిల్ సిబల్ చాలా ఆర్గ్యూ చేస్తుంటారు, మనం అందరూ ట్విట్టర్లో కానివ్వండి, లైవ్లో కానివ్వండి, బార్ అండ్ బెంచ్లో చదివిస్తుంటాం. వక్ఫ్ బై యూజర్ అంటే ఆ ప్లేసు వాడుకున్నారు మీరు చాలా సంవత్సరాల నుంచి, ఒక ఈద్గా ఉండొచ్చు, ఒక గ్రౌండ్ ఉండొచ్చు, ఒక మాస్క్ కోసం అడ్జస్టెంట్ పక్కన ఉన్న రోడ్ ఉండొచ్చు, మీరు ఏదైనా చాలా సంవత్సరాల నుంచి వాడుకుంటే అది వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుందని చెప్పి పాత సిస్టంలో ఉండే. కొత్త దాంట్లో తీసేశారు వక్ఫ్ బై యూజర్. అది చాలా పెద్ద కంటెన్షన్. దానికోసం ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో మోదీ గవర్నమెంట్ 3 పాయింట్స్ మీద మేము ఏం యాక్షన్ తీసుకోమన్నారు. ఒకటి అపాయింట్మెంట్ ఆఫ్ వక్ఫ్, సెంట్రల్ వక్ఫ్ బోర్డు, స్టేట్ వక్ఫ్ బోర్డు, మూడవది వక్ఫ్ బై యూజర్. ఈ 3 మేము వీ విల్ నాట్ టచ్ ఇట్ ఫర్ ద ప్రెజెంట్ అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈ కేసులో తీర్పు ఇచ్చినప్పుడు నాకు డౌట్ ఏమొస్తుందంటే, ఇప్పుడు ఏం చెప్తారు సుప్రీంకోర్టు మెయిన్ కేసులో, యూ ఆల్రెడీ గివెన్ ప్రూఫ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే విట్నెస్ వచ్చి చెప్పారు, నో డాక్యుమెంటేషన్. వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ లేదు, వీళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ లేదు. 75 సంవత్సరాల నుంచి ఒక గురుద్వారా అక్కడ ఉంది షహాద్రా ఏరియా ఢిల్లీలో. ఇది కేసులో వీళ్ళు వచ్చి ఏమంటున్నారంటే 50 సంవత్సరాల ముందు వచ్చి ఈ జగ మాదని చెప్పేస్తున్నారు, వక్ఫ్ బోర్డ్ అని చెప్పేశారు. కానీ ఎవిడెన్స్ ఏం లేదు. వక్ఫ్ బై యూజర్లో డాక్యుమెంటేషన్ లేదు. ఎవరైనా వచ్చి చెప్తారు, నేను ఇక్కడ మొన్న దాకా నమాజ్ పెట్టుకున్నాను, దానికోసం ఈ ప్లేస్ అంతా మాదని చెప్తారు. అది ఒక ప్లే గ్రౌండ్ ఉండొచ్చు, ఒక పార్క్ ఉండొచ్చు, ఒక స్విమ్మింగ్ పూల్ ఉండొచ్చు, మీ ఇల్లు ఉండొచ్చు. మేము అక్కడ వచ్చి నమాజ్ చేసాం, 3 సార్లు చేసాం, దానికోసం వక్ఫ్ బై యూజర్లో అది వక్ఫ్ ప్రాపర్టీ అయిపోయిందని. ఇంత రిడిక్యులస్ లా ఉండే మన దగ్గర, ఆలోచించండి. ఆ లాని ఇప్పుడు తీసి పక్కన పడేశారు. సో ఈ జడ్జ్మెంట్లో ఈ వక్ఫ్ బోర్డ్ గురించి వాళ్ళు ఆర్గ్యూ చేస్తుంది ఏంటంటే, వక్ఫ్ బై యూజర్ సమ్ కైండ్ ఆఫ్ గురుద్వారా వాజ్ బిల్ట్ ఓవర్ ద మాస్క్. అక్కడ ఒక మాస్క్ ఉండే అంట ముందు, దాని మీద గురుద్వారా కట్టారండి. ఎందుకంటే వాళ్ళకి పని లేదండి గురుద్వారా వాళ్ళకి ఎంతో ప్లేస్ ఉండే కట్టడానికి. 45 కన్నా ముందు కదా, అది జస్ట్ అట్ 47 ఇండియాస్ ఇండిపెండెన్స్ కాగానే అనమాట. సో ఈ కోర్టు ఏమన్నారంటే, సారీ మీ దగ్గర ప్రూఫ్ ఏం లేదు, మీరు చాలా జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు ఉంది సాయి గారు. ఇన్ఫ్యాక్ట్ దే కోర్టెడ్ లాహోర్ హైకోర్టు జడ్జ్మెంట్ 1937 వక్ఫ్ బై యూజర్ చెప్పడానికి. ఏంటి వక్ఫ్ బై యూజర్ అనేది? సో ఈ కేసులో నేను ఎందుకు తీసుకొచ్చారంటే, ఈ పాయింట్ ఆఫ్ డిబేట్ సాయి గారు ఇవాళ మనం డిస్కస్ చేయాల్సింది ఎందుకంటే, దిస్ ఈజ్ ఇంపాక్టింగ్ ద మెయిన్ జడ్జ్మెంట్ రాబోతుంది. దాంట్లో వక్ఫ్ బై యూజర్ అనేది చాలా పెద్ద కాంపోనెంట్ ఉంది. ఎంత పెద్ద కాంపోనెంట్ అంటే ఆల్మోస్ట్ మీకు 60 నుంచి 70% ప్రాపర్టీలు వక్ఫ్ బై యూజర్ కింద పోతుంది. అది ఇప్పుడు దాకా దాని క్వాంటిఫికేషన్ కూడా రాలేదు. ఎందుకంటే ఈ కపిల్ సిబల్ ఆల్సో అడ్మిటెడ్ ఇన్ ద కోర్ట్, రిజిస్ట్రేషన్ జరగలేదు, చాలా సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ జరగలేదు. అండ్ తప్పు అయితే స్టేట్ గవర్నమెంట్ మీద వేసేశారు. ట్రస్ట్ ఓనర్స్ ప్రాబ్లం కాదు, ముత్తావలీల ప్రాబ్లం కాదు, స్టేట్ గవర్నమెంట్ రిజిస్టర్ చేయలేదని చెప్పారు. ముందు ఆయన రిజిస్టర్ చేయక్కర్లేదని చెప్పి ఆర్గ్యూ చేశారు. తర్వాత వెన్ సాలిసిటర్ జనరల్ ప్రూవ్డ్ దట్ నో, రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచో 1939 నుంచి ఓపెన్ ఉంది, చేయాల్సిందే ప్రాపర్టీ చేయలేదు. ఎందుకంటే చేస్తే మీకు డాక్యుమెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది, లేకుంటే ప్రూఫ్ ఇవ్వాల్సి వస్తుంది. మేము వెళ్ళి మేము అక్కడ నమాజ్ చదివా అని చెప్పేసి ఆ ప్లేస్ మీదని చెప్పలేరు మీరు. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఈ జడ్జ్మెంట్. ఎందుకంటే దీని మీద, ఎందుకంటే సాయి గారు బెస్ట్ పార్ట్ ఇస్ 2011లో యాక్చువల్లీ ఢిల్లీ హైకోర్టు 2010లో ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. వీఆర్ ఇన్ 2025. ఆలోచించండి మన సుప్రీంకోర్టు స్పీడ్. 2011లో దిస్ మ్యాటర్ కేమ్ టు సుప్రీంకోర్టు. ఇప్పుడు మనం 2025లో తీర్పిచ్చారు. దీంట్లో బెస్ట్ పార్ట్, దీనికన్నా ముందు ఎప్పుడు విన్నారంటే 12 సంవత్సరాల ముందు జస్టిస్ ఏకే సిక్రీ అని చెప్పి ఒక జడ్జి ఉన్నారు సుప్రీంకోర్టులో. ఆయన చేంబర్లో విన్నారు. చేంబర్ అంటే పబ్లిక్ హియరింగ్ ఉండదు. జడ్జి చేంబర్లో లాయర్లు ఇద్దరు వెళ్తారు, వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, అండ్ జడ్జ్ విల్ గివ్ అ డెసిషన్. ఆ రోజు డెసిషన్ ఇవ్వలేదు, ఆయన పాసిబ్లీ నెక్స్ట్ జడ్జికి ఇచ్చేసారేమో, ఆయన రిటైర్ అవుతున్నా, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు 2025లో తీర్పు వచ్చింది. చాలా ఫాస్ట్ సుప్రీంకోర్టు. దీంట్లో అర్థమైపోతుంది. ఎనీవే దేర్ ఐ దుస్తాయి అంటారు హిందీలో, బెటర్ లేట్ దెన్ నెవర్ అని చెప్తారు ఇంగ్లీష్లో. కానీ ఈ దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్ ఇస్ బిగ్ ప్రూఫ్. రేపు మీరు కూడా వెళ్ళి, ఎవరైనా వెళ్ళి వక్ఫ్ బై యూజర్ అని చెప్పి ఎవడో ఇచ్చి వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ కొట్టేసిన దానికి ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పనికొస్తుంది సాయి గారు. అదొకటి. నెక్స్ట్ వన్, మీ తెలంగాణ వక్ఫ్ బోర్డు గురించి చెప్పారు. అక్కడ వక్ఫ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుసేని అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ అసదుల్లా.
వీళ్ళిద్దరు గురించి బోర్డ్ మీటింగ్ గురించి ఒక పెద్ద గొడవ జరిగింది. ప్రాబ్లం ఏమైతుందంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు, దిస్ జడ్జ్మెంట్ దట్ ఈస్ వక్ఫ్ బోర్డ్ గురించి నడుస్తున్న కేసు, దాన్ని ఆర్డర్ పెండింగ్లో పెట్టాము, కానీ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్ యాజ్ ఇట్ ఈస్. ఆ లా ఎక్కడ స్టే చేయలేదు. చాలామంది పండుగ చేసుకున్నారు ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో వచ్చిన, సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసారు, ఏమి ఇవ్వలేదు స్టే ఇవ్వాలి దాకా. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ రూల్ స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కానివ్వండి, మిగతా హర్యానా లాంటి స్టేట్స్లో వాళ్ళు ఆల్రెడీ మార్పులు తెచ్చుకున్నారు. వక్ఫ్ బోర్డులో కాంపోజిషన్ కానివ్వండి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాంపోనెంట్ కానీ చాలా మటుకు వర్క్ స్టార్ట్ అయింది సాయి గారు. ఇక్కడ కాలేదు తెలంగాణలో, ఎందుకంటే మనకు అందరు తెలుసు ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అనేది. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ సీఈఓని మార్చాలంటున్నారు ఫస్ట్ ఈయన హుసేని, ఎందుకంటే సీఈఓ ఈజ్ అ జాయింట్ సెక్రటరీ లెవెల్ ఉండాలి, ఈయన అండర్ సెక్రటరీ లెవెల్ ఉన్నాడు. చిన్న లీగల్ పాయింట్, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. కానీ ఆయన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఇప్పుడు మొదలైతే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు కాగితాలు అడుగుతారు. మనం తెలుసు, మనకు చాలా మటుకు దిల్సుఖ్ నగర్ వైపు అటువైపు అంతా ల్యాండ్లన్నీ, మల్కాజిగిరి వైపు కూడా కొన్ని 700 ఏకర్లు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇదంతా రిజిస్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చెప్పి అప్పుడు బయటకు వస్తుంది, అంత చాలా క్లారిటీ అవుతుందన్నమాట. సో ఇప్పుడు జరిగే ప్రాబ్లం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న చెప్పే దాని ప్రకారం యూ హ్యావ్ టు రీకాన్స్టిట్యూట్ యువర్ వక్ఫ్ బోర్డ్ స్టేట్ లెవెల్లో. కానీ ఇప్పుడున్న దీని ప్రకారం సీఎం ఆఫీస్ దాకా వెళ్ళింది. మీరు చెప్పినట్ల సీఎం ఆఫీస్ ఏం చెప్పారంటే సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్ ఫైల్ చేశారు, ఇన్ విచ్ ఇట్ హస్ క్లారిఫైడ్ దట్ ద ఎగ్జిస్టింగ్ బోర్డ్ నీడ్ నాట్ బి డిజాల్వ్డ్ ఇమీడియట్లీ అండ్ షుడ్ ద వక్ఫ్ బోర్డ్ బై యూజర్ క్లాస్ ఎన్ఫోర్స్డ్ అంటే ఈ రెండు మీరు చేయక్కర్లేదు. ఒకటి, వక్ఫ్ బోర్డు ఉన్నది అట్లనే ఉంటుంది, నో చేంజ్. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు ఫైనలీ డిసైడ్ చేసేదాకా 3 పాయింట్ల మీద సుప్రీంకోర్టు ఆర్గ్యూ చేస్తున్నారు సుప్రీంకోర్టులో. మిగతా అంతా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 97% ఆఫ్ ద కేస్ ఆఫ్ ద లా ఇస్ ఇన్ ఫోర్స్. ఈ 3 పాయింట్ దాంట్లో ఒకటి, వక్ఫ్ బోర్డు ఇప్పుడున్న వక్ఫ్ బోర్డు డిజాల్వ్ చేయాలని అది చేయక్కర్లేదు. అది ఎప్పుడు దాని పీరియాడిసిటీ ఎప్పుడు అయిపోతుంది, దాని వ్యాలిడిటీ ఎప్పుడు అయిపోతుంది, అప్పటి నుంచి మీరు కొత్త బోర్డు తీసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో బోర్డ్ ఇస్ ఆల్రెడీ గాట్ డిజాల్వ్డ్. ఈ జడ్జ్మెంట్ వచ్చే ముందని, యాక్ట్ అయ్యే ముందే డిజాల్వ్, కానీ కొత్త కమిటీని పెట్టలేదు. అక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు, ఎందుకంటే కమిటీ లేదు, ఏం లేదు, ఇప్పుడు వక్ఫ్ కమిటీ లేదు. ఏం చేస్తారు? సో సీఈఓ నడిపిస్తున్నారు అనమాట మొత్తం. ఇక్కడ ఈయనకు కూడా అదే భయం. ఇక్కడున్న మన తెలంగాణలో అక్కడ చైర్మన్ భయం అంటే సీఈఓ మొత్తం డిసిషన్ తీసుకుంటాడు, ఆయన బోర్డు మీటింగ్ పిలుస్తున్నాడు, చేయకూడదని చెప్పి సీఎం ఆఫీస్ దగ్గర తీసుకెళ్లారు. స్టేట్ గవర్నమెంట్ ఒక లీగల్ అడ్వైస్ అడిగారు, వాళ్ళ సాలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ అడిగి ఉంటారు, ఏంటి ఇది, ఏం చేయాలి మనం, దీన్ని కొత్త కమిటీని పెట్టక్కర్లేదు, దట్ ఇస్ వెరీ క్లియర్ అనమాట. కానీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ నడవాల్సింది. రేపు ఎవరైనా వెళ్ళి ఛాలెంజ్ చేస్తే ఇక్కడ తెలంగాణ హైకోర్టులో ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరగలేదు, యాజ్ పర్ లా జరగాల్సి ఉండే, వక్ఫ్ బై యూజర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ బై డీడ్ ఇచ్చారా, బై ట్రస్ట్ ఇచ్చారా ఏం నాకు తెలియదు, కానీ చేయాలంటే కాగితాలు కావాలంటే కాగితాలు లేవు అంటున్నారు. కానీ సుప్రీంకోర్టు ఏమన్నారు, 150 సంవత్సరాల పాత అంటే కాగితాలు ఉండవు అంటున్నారు. కానీ రామ్ జన్మభూమికి వచ్చి అడిగారు, గుర్తుందా సాయి గారు, రామ్ జన్మభూమిలో అడిగారు, కాగితం ఎక్కడ, ప్రూఫ్ ఏముంది అని. అది ప్రాబ్లం. విల్ నాట్ డిస్కస్ దాట్ హియర్. కానీ ఇక్కడ జరిగిన దాంట్లో ఈ 2 పాయింట్ చాలా ఇంపార్టెంట్ సాయి గారు. అందరూ మర్చిపోయారు వక్ఫ్ బోర్డు గురించి, ఆ కేసు గురించే మర్చిపోయారు. కానీ డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్లో ఉత్తరప్రదేశ్లో చూడండి సాయి గారు, ఇంప్లిమెంటేషన్ మొదలైంది, పోర్టల్ ఓపెన్ చేసేసారు రిజిస్ట్రేషన్కి, మీరు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పేసి. సో స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ రిజిస్ట్రేషన్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇది కోర్టులో అడ్మిట్ చేశారు కపిల్ సిబల్, ఇండివిజువల్స్ కాదు, స్టేట్ గవర్నమెంట్ రిజిస్టర్ చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు వక్ఫ్ బోర్డులో ఉన్న ల్యాండ్స్ని రిజిస్టర్ చేయాల్సిందే, అది రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్లీ. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే దాంట్లో ఏమేమి స్టేట్ గవర్నమెంట్లో డాక్యుమెంట్స్ కావాలనో, వక్ఫ్ బై యూజర్ ఉండొచ్చు, వక్ఫ్ బై డీడ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, డొనేషన్ ఉండొచ్చు, కానీ అదంతా కంప్లీట్గా లీగల్గా చేయాల్సి వస్తుంది. ఏదో పాత సిస్టంలో నడవదు. ద లా ఈజ్ ఇన్ ఫోర్స్. వక్ఫ్ బిల్ ఎక్కడ పోలేదు సాయి గారు. కరెక్ట్ సార్. 3వ అంశము రాహుల్ గాంధీకి సంబంధించింది. రాహుల్ గాంధీ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే అరుణాచల్ ప్రదేశ్లో ఇండియన్ ఆర్మీ జవాన్లని చైనీస్ ఆర్మీ కొడుతోంది అని చెప్పేసి అన్నమాట, పిటాయి కర్రే అని చెప్పేసి ఆయన చేసిన స్టేట్మెంట్, అది ఇప్పటికీ గుర్తుంది నాకు. చాలాసార్లు మనం కోట్ చేస్తున్నాం కూడా నిజానికి. అండ్ అంతకుముందు కూడా ఆయన సడక్కి గుండా అని చెప్పి ఆర్మీ చీఫ్ని వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. సో రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా అవే వ్యాఖ్యలు చేసుకుంటూ పోతున్నారు, సరెండర్ అని. సో అయితే ఈ విషయంలో ఆయనకి అలహాబాద్ హైకోర్టు దీని మీద విచారణ జరిపింది. యాక్చువల్లీ ఆయన చేసిన వ్యాఖ్యల మీద ఒక బీఆర్ఓకి సంబంధించినటువంటి ఆఫీసర్, డైరెక్టర్ ఆయన ఉదయ్ శంకర్ అనే వ్యక్తి పిల్ వేశారు. సో దాని మీద రియాక్ట్ అయినటువంటి కోర్టు ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ట్రయల్ ఆయన ఫేస్ చేయాల్సిందే రాహుల్ గాంధీ అని కోర్టు అభిప్రాయపడింది.
సో ఈ అంశానికి సంబంధించిన ఒక డీటెయిల్స్ చెప్తారా కోర్టులో? యాక్చువల్లీ రాహుల్ గాంధీ పైన ఇప్పటికీ కోర్టులు అనేక సార్లు మొట్టికాయలు వేశాయి. ఆయన కొన్నిసార్లు క్షమాపణలు చెప్పారు. అప్పుడు మోదీకి సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మీద సస్పెన్షన్ వేటుపడింది. ఆ తర్వాత చూస్తే కనుక ఈవెన్ మనం అంతకుముందు కూడా చూసాము, రకరకాల సందర్భాల్లో RSS మీద వ్యాఖ్యలు చేశారు. సారే మోదీ చోర్ హై, సారే మోదీ చోర్ హై అన్నాడు, చౌకీదార్ చోర్ హై అన్నారు. అది కూడా అపాలజైజ్ చేశారు. సవర్కర్ గురించి కామెంట్ కొట్టారు. దాని సుప్రీంకోర్టు మొన్న ఒక స్ట్రాంగ్ డిసిషన్ ఇచ్చారు, ఇప్పటి నుంచి మాట్లాడకూడదు ఇట్లా గురించి అని చెప్పారు. RSS గురించి అన్నారు గాంధీ హత్య కేసులో. చాలా ఉన్నాయి. అది RSS ఇంకా ఫనీ. RSS కేసులో మొన్న పూణేలో ఉందనుకుంటా కేసు. దాంట్లో ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆ పిటిషనర్ ఈజ్ రిలేటెడ్ టు గోడ్సే అంట. పిటిషనర్ గోడ్సేతో రిలేషన్ ఉంది, దానికోసం కేసు కొట్టుపడేయాలంట. అదట్టే రాహుల్ గాంధీ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు 3,000 మంది సిక్కులను చంపారు ఢిల్లీలో. 3,400 3,800 మంది చంపారు. రాహుల్ గాంధీ కూడా రెస్పాన్సిబుల్ కదా అప్పుడు. అదే ఆర్గ్యుమెంట్ యూజ్ చేసి ఎవరో కేసు ఫైల్ చేసిన ఆయనకి రిలేషన్ ఉందంట గోడ్సేతోని, సో ఈ కేసు కొట్టుపడేయాలంట. ఈ కేసులో కూడా అదే జరిగింది సాయి గారు. ఈ కేసు RDO మీరు చెప్పినట్టు BRO బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటే ఆర్మీ యూనిట్. ఆర్మీది మొత్తం బార్డర్లో ఉన్న రోడ్స్ అంతా వాళ్ళు మెయింటైన్ చేస్తారు కంప్లీట్. ఎస్పెషల్లీ స్నో బౌండ్ ఏరియాస్లో చాలా ప్రాబ్లం ట్రావెల్ చేయడం. మీరు ట్రావెల్ చేస్తారు చూడండి, లే లదాఖ్లో అంతా ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ నడుస్తుంటే అప్పుడు వాళ్ళు క్లియర్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళ పని అది. ప్రాజెక్ట్ హిమాజిక్ అని చెప్పేసి అక్కడ చూసుంటారు. -డిగ్రీస్లో అసలు మామూలుగా దిగి బయట కార్ దిగి నిలబడాలంటేనే కష్టం అవుతుంది. అక్కడ వాళ్ళు రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ లో ఉంటారు. రోడ్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ ఎంత కష్టం అసలు. ప్రాజెక్ట్ హిమానిక్ అని చెప్పి మీరు చూసుంటారు. లేవ్ లదాఖ్ వైపు దే మెయింటైన్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ్ గారు కేసు వేశారు రాహుల్ గాంధీ మీద. ఏంటంటే లక్నోలో December 16, 2022లో ఈ చైనీస్ అండ్ ఇండియన్ ట్రూప్స్ ఫేస్ ఆఫ్ జరిగినప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో రాహుల్ గాంధీ ఏమన్నా అంటే భారత్ జోడో యాత్ర నేను నడుచుకుంటూ పోతున్నప్పుడు చాలామంది నా దగ్గర వచ్చి భారత్ జోడో యాత్ర గురించి అడుగుతున్నారు. బట్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ అ సింగిల్ క్వశ్చన్ అబౌట్ చైనా క్యాప్చరింగ్ 2,000 square kilometers ఆఫ్ ఇండియన్ ల్యాండ్, కిల్లింగ్ 20 ఇండియన్ సోల్జర్స్ and thrashing our soldiers in Arunachal Pradesh. Don't pretend that people do not know అని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ అన్నమాట. ఇది అసలు ఏం జరగలేదు. డెఫినెట్గా జరిగింది. గల్వాన్లో జరిగిన గొడవ మనందరికి తెలుసు. అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళు ఎక్కడ రాదు, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ అనే బార్డర్ ఇప్పుడు కాదు, నెహ్రూ గారి టైం నుంచి ఆ బార్డర్ డిఫైన్ చేయలేదు. దానికోసం అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎవరైనా వీసా అప్లై చేస్తే చైనాకి వెళ్ళడానికి చైనా వాళ్ళ వీసా స్టాంప్ కొట్టరు పాస్పోర్ట్ మీద, వాళ్ళు స్టేపుల్ చేసి ఇస్తారు పేపర్లో. సపరేట్ ఇంకో పేపర్లో స్టాంప్ కొట్టి స్టేపుల్ చేసి ఇస్తారు. సో ఇండియన్స్ అరుణాచల్ నుంచి ఒక ఐ థింక్ లాస్ట్ సంవత్సరం ముందు బాక్సింగ్ టీం ఒకటి వెళ్ళాలండి చైనాలో ఏదో కాంపిటీషన్కి, వాళ్ళు వెళ్ళలేదు. దే డెంట్ గో దేర్. సో ఎందుకంటే ఇన్సల్ట్ లాగా ఉంటుంది, మీరు స్టాంప్ చేస్తేనే వస్తామని చెప్పి ఇండియన్స్ కూడా చెప్తున్నారు. ఎనీవే రాహుల్ గాంధీ చెప్పిన స్టేట్మెంట్ ఏముంది సాయి గారు, ఇండియన్ ఆర్మీని కొడుతున్నారని. అంటే ఈ సేయింగ్ ఇండియన్ ఆర్మీ ఈజ్ ఇన్ఎఫెక్టివ్, పనికిరాని వాళ్ళు అని చెప్తున్నారు. 20 మందిని చెప్పారు. ఈ రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా చూడండి సాయి గారు, ఎన్ని జట్లు కొట్టుపడేసాం ఇండియా, మన దగ్గర ఎంతమంది చనిపోయారు ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చెప్పండి మోదీ గారు. పాకిస్తాన్లో ఎంతమంది చనిపోయారు, పాకిస్తాన్ ఎన్ని ప్లేన్లు పోయిన రాహుల్ గాంధీ అడిగారండి ఇవాళ దాకా. అదే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అందే అంటున్నారు, ఫార్మర్ రిటైర్డ్ ఆఫీసర్స్ అంటున్నారు, సీనియర్ వాళ్ళు. రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే పాకిస్తాన్ PR డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నట్లు ఉంది అని. ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ ఈజ్ యూజింగ్. ఏది వాళ్ళ తరఫు నుంచి మాట్లాడుతున్నారు ఎన్ని ప్లేన్లు కొట్టేసారు. మీకు చాలా క్లారిటీ ఇచ్చారు. కొన్ని మీరు బంగ్లాదేశ్ వార్ టైంలో 70 ప్లేన్లు పోయినాయి సాయి గారు మనది. 70 ఎవరైనా అడిగారు అప్పుడు ఇందిరాగాంధీ దగ్గర ఎందుకు పోయినాయి 70? ఎనీ వార్, ఏ యుద్ధమైనా మనకి అన్నీ మన సైడ్ నుంచి క్లీన్ ఉండవు, ఏదో ఒకటి పోతుంది డెఫినెట్గా. కానీ ఆర్మీ చీఫ్ కానివ్వండి, తర్వాత ఎయిర్ ఫోర్స్ బ్రీఫింగ్లో కూడా, దాని తర్వాత CDS గారు చెప్పిన దానికి కూడా చాలా క్లారిటీ ఉంది. ఇట్ ఈస్ నాట్ వాట్ వీ లాస్ట్, ఇట్ ఈస్ హౌ వీ గెయిన్డ్. మొన్న గుకేష్ ఒక చెస్ గేమ్ ఉండే నార్వేలో అగేన్స్ట్ మ్యాగ్నస్ కార్ల్సన్ విచ్ ఈ వన్. యాక్చువల్లీ ఓడిపోవాల్సిన గేమ్ గెలిచారు. దాంట్లో గుకేష్ది పాన్స్ అన్నీ పోయినాయి మొత్తం. అప్పుడు కూడా గేమ్స్ గెలిచారు. సంబడి ట్వీటెడ్ రాహుల్ గాంధీ ఇది మన ఉంటే యూజువల్ స్టేట్మెంట్ అడిగితే బ్లూంబర్గ్ వాళ్ళు అడిగితే ఏం చెప్తారు, గేమ్ గుకేష్ దగ్గర మీరు గెలిచారా లేదా అని కాదు, మీకు ఎన్ని పాయింట్లు పోయినా అన్ని పాయింట్లు పోయినాయి కదా మీరు అని చెప్పేసి. ఇట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. కరెక్ట్. ఒక్కొక్క మ్యాచ్లో, ఫుట్బాల్ మ్యాచ్లో మీరు ఫస్ట్ హాఫ్లో వాళ్ళు 3 గోల్ కొట్టచ్చు మీ అపోనెంట్స్, నెక్స్ట్ హాఫ్లో మీరు 4 గోల్ కొడితే మీరు గెలుస్తారు మ్యాచ్. ఇది హాఫ్ టైం పెట్టి అడుగుతున్నారు రాహుల్ గాంధీ ఏమైంది చెప్పండి. అరే మీరు అడగండి పాకిస్తాన్ వైపు డ్యామేజ్ ఏం జరిగింది చెప్పండి. పాకిస్తాన్ వైపు మీ శశి తరూర్ కానీ, ఆనంద్ శర్మ కానీ, గులాం నబీ ఆజాద్ కానీ, గులాం నబీ ఆజాద్ అఫ్కోర్స్ నాట్ ఇన్ కాంగ్రెస్, మిగతా సల్మాన్ ఖుర్షీద్ కానీ వీళ్ళందరూ అక్కడ వెళ్ళి మాట్లాడుతున్నారండి. ఈవెన్ కనిమొഴി దే ఆర్ ఆల్ స్పీకింగ్ దేర్. కానీ ఈయన ఒక్కరే ఇక్కడ కూర్చొని, ఒక్కరే కాదు ఉన్నారు కదా చెంచాలు ఉన్నారు తోడు, ఎవరు మన జయరాం రమేష్, పవన్ ఖేరా,
సుప్రియా షిరాంటే, వీళ్ళు పొద్దున్న లేవగానే మోదీ గారిని తిడుతున్నారు. మోదీ గారిని తిట్టడం కాదు, ఆర్మీని తిడుతున్నారు ఉల్టా. ఎందుకంటే మోదీ మీద సరెండర్ మోదీ, ట్రంప్ ఫోన్ చేశారంట, సరెండర్ కరో మోదీ, సరెండర్ కరో. ఇది పబ్లిక్లో చెప్పే మాట సాయి గారు. ఇదే వీడియో తీసుకొని పాకిస్తాన్ టీవీలో చూడండి, వాళ్ళు ఆడుకుంటున్నారు రాహుల్ గాంధీ. చూడండి, మేము చెప్పింది కరెక్టే కదా, ఇండియా ఓడిపోయింది, మేమే గెలిచామని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీ ఆపోజిషన్ లీడర్ చెప్తున్నారు, ఏదో చిన్న పొలిటీషియన్ కాదని. నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ రాహుల్ గాంధీ గారు ఇక్కడ కాదు కానీ పాకిస్తాన్లోకి వెళ్ళి పోటీ చేస్తే ఆయన ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అవుతాడేమో. ఇప్పుడు ఆయన పాకిస్తాన్ వాయిసే వినిపిస్తున్నాడు కదా మరి ఇన్ని సంవత్సరాలు. అట్లీస్ట్ పిఓకేలో ఇండియాలో కంటే పాపం పాకిస్తాన్లో ఆయన పొలిటికల్ కెరీర్ ని ప్లాన్ చేసుకుంటే బెటర్ ఏమో. సో లక్నో మెజిస్ట్రేట్ రాహుల్ గాంధీని సమన్ చేశారు అంటే సెక్షన్ 500 ఐపీసీ పాత సిస్టంలో, బిఎన్ఎస్ కాదు, డిఫమేషన్ గురించి. సో ఇది దేస్ కమెంట్స్ వర్ నాట్ మేడ్ ఇన్ డిశ్చార్జ్ అఫీషియల్ డ్యూటీ అండ్ కుడ్ డిమాల్. అంటే లోక్సభలో చెప్తే ఇంకో మాట, మీకు ప్రొటెక్షన్ ఉంది ఒకటి, ఇది బయట చెప్పారు భారత్ జోడో యాత్రలో. సో యు ఆర్ లయబుల్ ఫర్ డిఫమేషన్. కోర్టుకి రావాలని చెప్పారు, రాలేదు. నన్ను ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పారు, అది ఇవ్వలేదు. దాని తర్వాత కేసు కొట్టిపడేయాలని చెప్పారు. లాజిక్ యూజ్ చేస్తుంది సాయి గారు, దీనికి ఆర్ఎస్ఎస్ చెప్పాను చూడండి లాజిక్, ఇది కూడా అదే లాజిక్ యూజ్ చేశారు. హీఈస్ నాట్ అన్ ఆర్మీ మ్యాన్. ఎందుకు ఆయన అప్సెట్ అవుతున్నాడు? నేను చెప్పలేదని చెప్పట్లేదు, అది ప్రూఫ్ ఉంది కదా. ఒక్క ప్లేస్ కాదు, 3-4 సార్లు చెప్పారు ఇదే స్టేట్మెంట్. ఇదే పబ్లిక్లో ఎప్పుడు చేస్తున్నారు, నరేందర్ సరెండర్ అని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీమ్స్ తయారు చేసుకుంటున్నారు దాని మీద. మీరు ఒక ప్లేన్ కొట్టి పడేశారంటే యు ఆర్ క్వశ్చనింగ్ అవర్ ఎయిర్ ఫోర్స్. మీ కాంపిటీషన్ క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఏం చేశారు? మీరు అక్కడ వెళ్ళి పాకిస్తాన్ కొట్టారా లేదా అడగట్లేదు. మీ ఎయిర్ క్రాఫ్ట్ పోయింది. ఎయిర్ క్రాఫ్ట్ ఎన్నో రీజన్స్ ఉంటుంది, నాట్ జస్ట్ పాకిస్తానీ స్ట్రైక్. ఒకసారి ఇంజిన్ ఫ్లేమ్ అవుట్ అవుతుంది, ఒకసారి బర్డ్ స్ట్రైక్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సార్ నిజంగా ఇంకోటి ఉంది, రాఫెల్ గురించే మాట్లాడుతున్నారు. మిగ్గులన్నీ కూలిపోయాయి అక్కర్లేదు, సుఖాయ్ గురించి అక్కర్లేదు, రాఫెల్ కూలిపోయిందా లేదా అది మాత్రమే కావాలి మాకు. బికాస్ చాలా ఇప్పటికి ఎన్ని మిగ్గులు పోయాయి లెక్కేస్తే అది బికాస్ చైనా నుంచి థ్రెట్ అంతా, చైనా స్టేట్మెంట్ అది. చైనా వాళ్ళు ఏమంటారంటే యుఎస్ కి కూడా మీ బెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ని మేము కొట్టిపడేసాం, మా J-17 కానీ మా J-19 కానీ అది కొట్టిపడేస్తుంది వాళ్ళ లాజిక్ అది. అండ్ రాహుల్ గాంధీ సపోర్టింగ్ దట్ లాజిక్. కరెక్ట్. రాహుల్ గాంధీ పోనీ ఇక్కడ రేవంత్ రెడ్డి అవుతున్నాడు, నాకు అదే అనిపిస్తుంది. మీరు ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సరే ఆయన ఆర్డర్ ఇచ్చి ఉంటాడు, ఈ అందరు నా భజన వాడంటారా అని చెప్పి. పాపం ఈవెన్ మల్లికార్జున ఖర్గే గారు ట్వీట్ చేస్తున్నారు, ఆయన అయితే ట్వీట్కి రాదు ఆయనకి, ఆయన టీంలో ఎవరో చేస్తున్నారు. కానీ మీరు వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? మీరు రేపు ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వెళ్ళండి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి ఎన్ని ప్లేన్లు కొట్టి, వాళ్ళు చెప్తారు మీకు, అప్పుడు మంచి లెసన్ తీసుకుంటారు మీరు. మళ్ళీ యువర్ ముఖ్యమంత్రి, ఏదో రాహుల్ గాంధీ లాగా కాదు, యు ఆర్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. మీరు చెప్పే మాట ఒక మాటకు విలువ ఉంటుంది. మీరు ఎట్లా టుమారో మీరు ఒక 26 జనవరి కానివ్వండి, 15th ఆగస్ట్ మీరు అక్కడ వెళ్ళి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ సెల్యూట్ చేస్తారు, వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని. మీరు చాలా వాల్యుయబుల్ మాట మాట్లాడారు సార్. యాక్చువల్లీ రాహుల్ గాంధీ కంటే రాజ్యాంగబద్ధమైన పవర్ఫుల్ పొజిషన్లో రేవంత్ రెడ్డి ఉన్నారు. దో పార్టీ పరంగా ఆయన పెద్ద, ఆయన చిన్న కావచ్చు కాక, నిజానికి మాట్లాడితే రేవంత్ రెడ్డి ఈజ్ మోర్ పవర్ఫుల్ అండ్ ఇంకా చెప్పాలంటే ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉన్నాడు. ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. అండ్ యూఆర్ డిఫేమింగ్ ద కంట్రీ, డిఫేమింగ్ ద ఎయిర్ ఫోర్స్. మోదీ ఫ్లై చేయలేదు కదా రఫాల్ కానీ ఏ ఎయిర్క్రాఫ్ట్ కానీ, యూఆర్ డిఫేమింగ్ దెమ్. సరెండర్ చేశారంటే హూమ్ ఆర్ యూ సేయింగ్ సరెండర్? పాకిస్తాన్ చెప్తున్నారు మేమే ఫోన్ చేశాం 10 గంటలకు పొద్దున, వి ఆస్క్ ఫర్ అ సీజ్ ఫైర్. నో, మోదీ గారు సరెండర్ చేశారు. మీరు అసలు నాకు లాజిక్ అర్థం కాదు సాయి గారు. ఇవాళ కూడా చూసాను శశి థరూర్ నవ్వుతున్నారు, ఎవరు అడిగారు శశి థరూర్ మీరు ఇట్లా చెప్తున్నారు కానీ పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేశారని చెప్పి మీ లీడర్ ఏమో ఇంకోటి చెప్తున్నారంటే నవ్వారు. దట్ లా ఆఫ్ ఇట్సెల్ఫ్ వాస్ సో యూనో చాలా నవ్వు వచ్చింది నాకు కూడా, ఎందుకంటే వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళు నవ్వుతున్నారు వాళ్ళ మీద. ఐ మీన్ డజంట్ యూ రియలైజ్ ఇంత బ్రెయిన్ లేదా? సవర్కర్ గురించి మాట్లాడారు, దాని గురించి శరద్ పవార్ చెప్పారు, ఒక్క మాట ఇక్కడ చెప్పకూడదు, మహారాష్ట్రలో వచ్చి మాట్లాడుకుందని చెప్పారు. దాని తర్వాత సుప్రీంకోర్టులో జడ్జ్మెంట్ ఇచ్చారు. మన పూణేకి వెళ్ళారు. ఈయన ఎక్కడ పోతే నోరు తెలిస్తే బ్లండర్ సాయి గారు. అది వీళ్ళ ముఖ్యమంత్రులు కూడా ఫాలో అవుతున్నారు. అదే దట్స్ అ బిగ్గెస్ట్ ట్రాజడీ. ఎ పర్సన్ లైక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హూ ఇస్ ఎ ఎక్స్ ఎయిర్ ఫోర్స్ పైలట్, ఆయనకు తెలుసు హౌ ఇస్ ఇట్ లైక్ ఫ్లయింగ్. ఆయన టైంలో మీకు 21 ఉండొచ్చు బహుశా ఆ టైంలో. హౌ ఇస్ ఇట్ లైక్ ఫ్లయింగ్ అన్ ఎయిర్క్రాఫ్ట్? మీరు 10 ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్తే ఒకసారి 8వ తిరిగి వస్తుంది, 2 పోతుంది. ఇట్ ఈస్ దట్ ఆల్ ఆర్ పైలట్స్ ఆర్ బ్యాక్ హోమ్ అని చెప్పారు ఎయిర్ మార్షల్ భారతి. మీకు గుర్తుంటుంది ఆ రోజు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఆర్ పైలట్స్ ఆర్ బ్యాక్, ఎయిర్ మార్షల్ భారతి చెప్పారు. సో మన ప్లేన్స్ పోయిందో లేదో ఇస్ నాట్ అ క్వశ్చన్, అది పోతుంది ఇప్పుడు ఒకసారి. కానీ మీరు చెప్పినట్టు రఫాల్ పోయిందా? ఈజ్ నాట్ ఆస్కింగ్ హౌ మెనీ ఎయిర్క్రాఫ్ట్ షాట్ డౌన్, హౌ మెనీ రఫాల్స్ ఆర్ షాట్ డౌన్. పాకిస్తాన్ అదే చెప్తాం, మేము 5 కొట్టాం, 6 కొట్టాం, 12 కొట్టామని చెప్పి. సో యు ఆర్ గివింగ్ అ స్పిన్ టు దెమ్ సాయి గారు, అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఈయన ట్రీజన్, మన దాంట్లో అంటే ట్రీజన్ ఇస్ దిస్ ఇస్ ట్రీజన్. దేశ వ్యతిరేకంగా ఒక్కొక్క యాక్టివిటీ చేయడం అని రాహుల్ గాంధీ చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఇట్లాంటి చాలా కేసులు ఇంకా వస్తాయి. ఎందుకంటే ఇంకా కూడా ఇప్పుడు ఈ కొత్త చెప్పిన స్టేట్మెంట్ కూడా ఎవరైనా
కోర్టుకి తీసుకెళ్లాల్సిందే ఆయన. సార్ ఒకసారి మనం నిజంగానే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకో పాయింట్ వచ్చింది. యాక్చువల్లీ అర్నబ్ గోస్వామి కూడా చాలాసార్లు అంటుంటారు ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ మనకు కావాలి అని చెప్పేసి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది రాహుల్ గాంధీ మాట్లాడుతున్న అన్నీ కూడా భారత మీడియా ఇస్తున్నది ఎంత అనేది చూస్తే కనుక మీడియాలో ఖచ్చితంగా క్లారిటీ ఉంది. ఈరోజు ఏం జరిగిందని చెప్పడంలో క్లారిటీ ఉంది. బట్ ఈ పొలిటికల్ ఇవన్నీ ఉండవచ్చు కాక, బట్ పాకిస్తాన్ ఏమో దాన్ని వాడుకుంటోంది ఇందాక మీరు చెప్పినట్టుగా. ఇంకోవైపు అల్ జజీరా లాంటి ఛానల్ కానీ, బీబీసీ లాంటి ఛానల్ కానీ, లేకపోతే న్యూయార్క్ టైమ్స్ కానివ్వండి, యుఎస్ ఏమనుకుంటుందో ప్రపంచానికి చెప్పడానికి న్యూయార్క్ టైమ్స్ ఉంది. నిజానికి న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ ఇవన్నీ. ఇటు బీబీసీ ఏమో బ్రిటిష్ యూరప్ కి సంబంధించి, అల్ జజీరానేమో గల్ఫ్ కి సంబంధించి ముఖ్యంగా ఖతార్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూని చెప్తుంటారు. బట్ మన భారతదేశ పర్స్పెక్టివ్ లో కూడా అసలు వార్తలు లేవు. నిజానికి ఇంటర్నేషనల్ మీడియం లేదు. ఓవైపు ఇంటర్నేషనల్ గా మన మీడియా లేదు, ఇంకోవైపు రీజనల్ ప్లేస్ లో కూడా మీడియా లేదు. సో కరెక్ట్ పేట్రియాటిక్ అప్రోచ్ తోటి దేశం కోసం ఏం చేయాలనే అంశానికి సంబంధించి ఒక సీరియస్ మీడియా స్పేస్ లో వర్క్ జరగాలేమో అనిపిస్తుంది. కాదంటారా? ఆర్మీ సిడిఎస్ చౌహాన్ గారు అన్నారు 15% ఆఫ్ అవర్ టైమ్ వాజ్ స్పెంట్ ఫైటింగ్ ద డిస్ఇన్ఫర్మేషన్ వార్. ఆలోచించాను ఎంత వాల్యుబుల్ టైం. 15% ఇది వాళ్ళ వైపు నుంచి. గవర్నమెంట్ పక్కన పెట్టండి, గవర్నమెంట్ అయితే 80%. ఆర్మీలో వాళ్ళ రిసోర్సెస్ని 15% దీనికోసం వాడుకోవాల్సి వచ్చింది. లేనిపోయిన డిపార్ట్మెంట్ సెటప్ చేసుకుంటారు వాళ్ళు డెఫినెట్గా. ఆ టైంలో పిఆర్ కానీ, వాళ్ళు యూజువల్లీ పీస్ టైంలో పిఆర్ గియర్ ఎక్కువ ఉండదు వాళ్ళకి. కానీ ఆలోచించండి, వాళ్ళు దే హ్యావ్ టు గో టు వార్, దే హ్యావ్ టు ఫైట్ పాకిస్తాన్, బట్ దే ఆర్ ఫైటింగ్ అవర్ ఓన్ పీపుల్. ఇక్కడ కూర్చొని డిస్ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు. ఇక్కడ కొన్ని పబ్లికేషన్లు, ఇక్కడ సోషల్ మీడియాలో కొన్ని హ్యాండిల్స్, ట్విట్టర్ హ్యాండిల్స్. సాయి గారు, అల్ జజీరాలో ఒక కాన్సెప్ట్ ఉంది సాయి గారు. అల్ జజీరా అని చెప్పి మన అందరికి తెలుసు, ఇట్ బిలాంగ్స్ టు ద రాయల్ ఫ్యామిలీ ఆఫ్ ఖతార్. ఒక ఆల్మోస్ట్ 80s 90s నుంచి మన తాలిబాన్ అక్కడ ఐసిస్ వచ్చినప్పుడు, అల్ ఖైదా వచ్చినప్పుడు, ముస్లిం బ్రదర్హుడ్ ఉన్నప్పుడు వీళ్ళందరూ హెడ్ క్వార్టర్స్ ఖతార్, దోహా. ఇప్పుడు కూడా హమాస్ లీడర్స్ అంతా అక్కడే ఉన్నారు. వీళ్ళని అక్కడ ఉంచుకుంటారు, కానీ ది సేమ్ టైం అమెరికా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అక్కడ ఉంచుకున్నప్పుడు ఒక కంట్రోల్ ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అన్నీ ఖతార్ ఎస్టాబ్లిష్మెంట్కి తెలుసు అన్నమాట. కానీ ఖతార్ దగ్గర డబ్బులు విపరీతం డబ్బులు ఉన్నాయి సాయి గారు. గ్యాస్ ఇస్ ద బిగ్గెస్ట్ రిసోర్స్ ఫర్ దమ్, ఆయిల్ కాదు. వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని ఏం చేశారు, వాళ్ళు చాలా మంచి స్ట్రాటజీ సెటప్ చేసుకున్నారు సాయి. ముందు ఫీఫా దగ్గర ఏదో చేశారని చెప్పి పెద్ద గొడవ అయింది. పెద్ద స్టేడియంలు కట్టారు, పెద్ద పెద్ద స్టేడియం, చాలామంది చనిపోయారు. వరల్డ్ కప్ చేశారు, ఫీఫా వరల్డ్ కప్, ఇమేజ్ బిల్డింగ్ జరిగింది. ఓ ఖతార్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. దాని తర్వాత ఏం చేస్తారు, ఖతార్ ఎయిర్వేస్, దానికన్నా ముందు యాక్చువల్లీ ఖతార్ ఎయిర్వేస్ సెటప్ చేశారు. చాలా ఎక్స్టెన్సివ్ ఎయిర్క్రాఫ్ట్ కొనుక్కున్నారు, బ్యూటిఫుల్ సర్వీస్. అక్కడ మళ్ళీ వాళ్ళకి క్యాప్టివ్ ఆడియన్స్ ఒకటి. ఎక్కడికి వెళ్తారు, గల్ఫ్లో రెండే ఉన్నాయి కదా, ఎమిరేట్స్ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. చిన్న ఫ్లై దుబాయ్ చిన్న చిన్న ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి, కానీ ఇది పెద్దది అనమాట రెండు. సో ఖతార్ ఎయిర్వేస్. సో దే మన దగ్గర కూడా బ్రాండింగ్ చేసుకుంటారు, ఐపీఎల్లో జెర్సీలకు బ్రాండింగ్ అదే అంట. సో దే యూజింగ్ ఇట్ ద హబ్. ఇక్కడ నుంచి వెళ్తారు ఖతార్ నుంచి యూరోపియన్ డెస్టినేషన్స్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మూడోది మీరు చెప్పిన మాట, దే సెటప్ అల్ జజీరా. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు పట్టించుకోవట్లేదు. మన దగ్గర కూడా అదే జరిగింది. మన దగ్గర ఇంతమంది ఎంపీ డెలిగేషన్స్, 7 డెలిగేషన్స్ బయట పంపించాల్సి ఎందుకు వచ్చిందంటే వీఆర్ నాట్ ఏబుల్ టు సెట్ ద నెరేటివ్. వీ వన్ ద వార్, లాస్ట్ ద నెరేటివ్. సాగర్ నిన్న కూడా నేను ఇక్కడ మాట్లాడుతూ చెప్పాను నేను ఈ మాట, దట్ వీ లాస్ట్ ద నెరేటివ్. ఎందుకంటే మనం డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ని హ్యాండిల్ చేయలేకపోయాం. 7 జట్లు కొట్టి పడేసాం, 8 జట్లు కూడా వేస్తాం. పాకిస్తాన్ చెప్పుకుంటే పోతున్నారు, ఇంటర్నేషనల్ ఛానల్స్ క్యారీ చేస్తున్నారు. మన వైపున ఎంత చెప్పినా కానీ పట్టించుకోరు. ఎందుకంటే మన దగ్గర ఒఫీషియల్ బ్యూరోక్రసీ ఉంది. సరే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చాలా బాగా పనిచేస్తుంది ఫేక్ న్యూస్ కంటెంట్, కానీ ఎంత చేస్తారు వాళ్ళు? ప్రొఫెషనలిజం లేదు కదా సాయి గారు. గవర్నమెంట్ ఏజెన్సీలు ఎట్లా ఉంటుందంటే మీరు మీ స్టాఫ్కి ఒక డిసిషన్ తీసుకోవాలంటే మీరు ఒక ఫ్రీడమ్ ఇస్తారు వాళ్ళకి, చేసుకోరా ఇంకా నేను లేనప్పుడు కూడా యూ కెన్ టేక్ దిస్ డిసిషన్. గవర్నమెంట్లో చేయలేరు. దూరదర్శన్ లాంటి ఆర్గనైజేషన్లో ఒక ఫుల్ స్టాప్ కామా పెట్టాలంటే పైదాకా వెళ్ళి పర్మిషన్ తీసుకొని రిటర్న్ రావాల్సి వస్తుంది. నోబడీ విల్ టేక్ ద రిస్క్. దూరదర్శన్ మీరు అనుకుంటారు ఎవరో నా ఆ రోజు రాసినప్పుడు ఆర్టికల్ రాసింది దీని గురించి, అప్పుడు ఎవరో రాశారు, నాకు రిటర్న్ రిప్లై పంపించారు, సురేష్ గారు దూరదర్శన్ ఇంటర్నేషనల్ ఒకటి ఉంది కదా అని చెప్పి. నేనేది చూడలేదు ఇప్పుడు దాకా, బహుశా ఉండొచ్చు కూడా, కానీ దే ఆర్ నాట్ సర్వింగ్ ద పర్పస్. అట్లీస్ట్ కొంచెం కొంత పని చేస్తున్నారు, బియాండ్ చేస్తున్నారు. ఈవెన్ మన పల్కీ శర్మ, షీ ఈస్ డూయింగ్ ఎ ఫంటాస్టిక్ జాబ్ ఇన్ ఫస్ట్ పోస్ట్. ఏం చేస్తున్నారు మన వాళ్ళు, ఎందుకు చేయట్లేదు? బికాస్ దీనికి సాయి గారు ఇంత పెద్ద బడ్జెట్ ఉన్నది, ఇంటర్నేషనల్ లెవెల్లో లేదు, రీజనల్లో అసలు లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ ఛానల్ కొట్టుకుంటున్నారు వీళ్ళందరూ లెఫ్టిస్ట్. ఇక్కడ కూడా దేశం కోసం పనిచేసే ఛానల్స్ చాలా తక్కువ, చాలా తక్కువ. మీలాంటి మనం కొట్టుకుంటూనే ఉంటాం, అదే అంటారా. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు చెప్పినట్టు బీబీసీకి ఇప్పుడు కూడా బీబీసీ చూడాలంటే యూకేలో లైసెన్స్ కావాలి. మీకు తెలుసు సాయి గారు, యూ హ్యావ్ టు పే ఫీస్. మన దగ్గర ముందు ఉండే రేడియో పెట్టుకున్నప్పుడు రేడియో ఫీజు ఉండే ఒకటి. మనకి ఇప్పుడున్న ప్రేక్షకులు, ఇప్పుడున్న పిల్లలకి తెలియదు. రేడియో తెచ్చుకొని రేడియో వినాలంటే మీకు పోస్ట్ ఆఫీస్లో ఇక్కడ వెళ్ళి డబ్బులు కట్టాలి.
ఒక లైసెన్స్ ఇస్తారు మీకు ఈ సంవత్సరానికి ఇంత డబ్బులు ఆ రేడియో వినాలంటే. ఆలోచన లోకం మారిపోయింది ఇప్పుడు, కానీ అట్లా ఉండే మన దగ్గర. బీబీసీ ఇప్పుడు కూడా అదే ఫాలో, ఎందుకంటే వీ ఫాలో ద బ్రిటిష్ సిస్టమ్. ఇప్పుడు బీబీసీ వాళ్ళు వాళ్ళే అంటున్నారు, బ్రిటిష్ వాళ్ళు మాకు బీబీసీ వద్దంటున్నారు, ఫేక్ న్యూస్ కంటెంట్ అంటున్నారు వాళ్ళు, కరెక్ట్. కానీ ఖతార్ వాళ్ళు ఏం చేస్తారు సాయి గారు, ఈ అరబిక్ ఒక్కటే పెట్టలేదు వాళ్ళు. అల్ జజీరా ఒరిజినల్ అరబిక్గా స్టార్ట్ అయింది, ఇంగ్లీష్లో కూడా తీసుకొచ్చారు. అన్ని మేజర్ క్యాపిటల్స్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళ కరెస్పాండెన్స్ పెట్టారు, జాజీ సెట్స్ పెట్టుకున్నారు. మీరు వాళ్ళ సెట్లు చూస్తే పరేషాన్ అయిపోతారు. దోహాలో మీరు చూసుంటారు చాలా మటుకు, నా ఫ్రెండ్స్ పనిచేస్తున్నారు. సో ఇట్లాంటి దాంట్లో చాలా మట్టుకు మనం కూడా చేయాలి సార్. మన దగ్గర ఇంత పెద్ద బడ్జెట్ ఉంది, అంటారు పేద దేశం కదా మన పేదోళ్ళు. 1000 కోట్లు 5,000 కోట్లు పోతాయి. 5 కాదు, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఎ హ్యూజ్ అమౌంట్. అట్లీస్ట్ స్టార్ట్ విత్ 100 crores. 100 crores పెట్టి మీరు మీ కరెస్పాండెంట్స్ని ఆల్ మేజర్ యూరోపియన్ క్యాపిటల్స్ కానీ, అమెరికన్ క్యాపిటల్ కానీ, సౌత్ అమెరికన్ క్యాపిటల్, ఆఫ్రికాలో పెట్టండి. వాళ్ళకి ప్రొఫెషనలిజం ఇవ్వండి. అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాగా కన్వర్ట్ చేయకండి. మీరు డోంట్ మేక్ దమ్ అనదర్ దూరదర్శన్. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి, వాళ్ళు చేస్తారు. మోదీ గారికి కేపబిలిటీ ఉంది, ఎందుకంటే ఆయన చాలా మటుకు ప్రైవేట్ సెక్టర్ని తీసుకొచ్చారు, ఇంక్లూడింగ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. దీంట్లో కూడా చేయాల్సిన సాయి గారు. అండ్ దిస్ ఐఎమ్ టెలింగ్ చాలా ఇంపార్టెంట్ సాయి గారు, ఎందుకంటే మన నేరేటివ్ సెట్ చేయాలంటే పాకిస్తాన్ అదే చేస్తున్నారు. మన ఎప్పుడైనా మీరు బీబీసీ మన గురించి మంచి మాట చెప్పినప్పుడైనా విన్నారా సాయి గారు? మన తెలుగులో కూడా ఉంది బీబీసీ, హిందీలో ఉంది. వీళ్ళందరూ అదే పాట పాడతారు అగేన్స్ట్ భారతదేశం. చిన్న ఒక న్యూస్ వస్తే అది పట్టుకుని దాని మీద ఊతాడు వీళ్ళందరూ. సేమ్ విత్ అల్ జజీరా. బీబీసీ చెప్పిందంటే నిజం. బీబీసీకి బ్రాండ్ అంబాసిడర్ గా రాజీవ్ గాంధీ పనిచేశారు. అదే అట్లా ఇందిరాగాంధీ చనిపోయిన వార్త నేను బీబీసీలో ఆలోచించి దూరదర్శన్ ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఇప్పటికీ చెప్తారా ఆ వార్తని? సో బీబీసీ అంటే అంత గొప్పది. సో ఈవెన్ అల్ జజీరాని సౌదీ అరేబియా బ్యాన్ చేసి పడేశారు, యూఏఈ బ్యాన్ చేసి పడేశారు. వాళ్ళు ఎవరు రానియరు వీళ్ళని అక్కడ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇదంతా ముస్లిం బ్రదర్హుడ్, అల్ ఖైదా వీళ్ళు కాంబినేషన్ అని చెప్పేసి. కానీ బయట ఎట్లా చూపించుకుంటారంటే అల్ జజీరా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ రిపోర్టర్స్ గాజా కానివ్వండి, ఎక్కడ కానివ్వండి వాళ్ళు ఉంటారు. సో మనం కూడా చేయాలి సాయి గారు. వీ హ్యావ్ టు ఇన్వెస్ట్. దీనికి ప్రొఫెషనలిజం మోదీ గారు గవర్నమెంట్ బయట పెట్టి చాలా అలిగేషన్స్ ఉంటుంది. రాహుల్ గాంధీ, అర్నబ్ గోస్వామి ఈస్ ట్రైయింగ్ టు డూ దట్, బట్ చాలా మంది చేస్తున్నారు. మీ ఫస్ట్ పోస్ట్ గురించి మాట్లాడాం అందరు. పల్కి ఐ థింక్ డస్ వెరీ గుడ్ జాబ్. పల్కి ఒక మాట అన్నారు సార్ ఒక ఇంటర్వ్యూలో. నేను యాక్చువల్లీ ఇద్దరం జర్నలిస్టులం కాబట్టి మాట్లాడితే ఈవెన్ తెలుస్తుంది. ఏదైనా వేరే దేశంలో రిపోర్టింగ్కి వెళితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్కి ఏదో రిపోర్టింగ్ కోసం వెళ్ళినప్పుడు, భారతదేశం నుంచి వెళ్ళినటువంటి మన ఇంటర్నేషనల్ ఛానల్స్ ఏవైనా ఇంగ్లీష్ ఛానల్స్ పంపిస్తే వీళ్ళకి 3 star హోటల్లోనో 2 star హోటల్లోనో ఉండాలి. వాళ్ళకి చాలా బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. వీళ్ళు కనీసం రిపోర్ట్ చేయాలన్నా కూడా వీళ్ళకి చాలా బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. బట్ అదే బీబీసీ నుంచి వచ్చిన వాళ్ళు, న్యూయార్క్ టైమ్స్ వచ్చిన వాళ్ళకు 5 star 7 starలో ఉంటారు. వాళ్ళకి ఇచ్చే బడ్జెట్లు ఎక్కువ. అండ్ వాళ్ళకి ఆ బడ్జెట్లని ఒక ఇంటర్వ్యూ కోసం స్పెండ్ చేసే డబ్బులతో ఒక ఛానల్ ఒక 2 నెలలు నడుస్తుంది అని చెప్తుంది ఆవిడ. ఒక ఇంటర్వ్యూ, ఒక ఒసామా బిన్ లాడెన్లు ఇట్లాంటి వాటిని వాళ్ళు పెద్ద ఆపరేషన్స్ చేస్తారు. నిజానికి ఆ రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సాఫ్ట్ పవర్ అది కదా. సాఫ్ట్ పవర్. మీరు ఒక ఎయిర్క్రాఫ్ట్ ఒక రఫేల్ కొంటున్నప్పుడు మీరు 1600 కోట్లు ఖర్చు చేస్తున్నారు ఒక్క రఫేల్. అవును, ఆలోచించండి. ఒక 10 రఫేల్ కాస్ట్ పెట్టేసి మీరు చెప్పండి, ఓకే యూ గో హెడ్ సెట్ ఇట్ అప్. చాలా అలిగేషన్స్. ఇదే రాహుల్ గాంధీ అంటారు మోదీ అదానీని పెట్టుకున్నారు, మోదీ వాళ్ళని తీసుకొచ్చారు, మోదీ చుట్టాలని పెట్టుకున్నారు అని చెప్తారు. స్టార్టెడ్ ప్రొఫెషనల్స్కి ఇవ్వండి. ఉంటుంది అలిగేషన్స్, ఉంటుంది, నడుస్తుంది. వాళ్ళు 5 star, మీరు చెప్పినట్టు 5 star హోటల్లో ఉంటున్నారు, వైన్ తాగుతున్నారు అని. నో ప్రాబ్లం, బికాస్ సమ్టైమ్స్ మీరు క్లయింట్స్ని ఎంటర్టైన్ చేయాల్సినప్పుడు ఇదంతా చేయాల్సి వస్తుంది. ఏదో మన వాళ్ళంతా మహాత్మా గాంధీ కాదు కదా ఇక్కడ ప్రెస్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా మనకు తెలుసు వాళ్ళ కథ కూడా. ఎనీవే వీ డోంట్ స్పీక్ దట్ ఇన్ పబ్లిక్, బట్ స్టిల్ ఇది చేయాల్సిన సాయిగా. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం ఎంతగాని భారతదేశం చేసినట్టు మీరు చెప్పినట్టు ఈవెన్ రీజనల్ లెవెల్లో, అది మలయాళం ఉండొచ్చు, తమిళ్ ఉండొచ్చు, కన్నడ ఉండొచ్చు, హిందీ ఉండొచ్చు, తెలుగు ఉండొచ్చు, ఇక్కడ రీజనల్ లెవెల్లో కూడా మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ అన్నిట్లలో హెడ్లైన్స్ అవే. ఇప్పుడు రాఫెల్ కూలిపోయిందంట, ఇంకోటి అయిపోయిందట. బ్రేకింగ్ న్యూస్ కల్చర్, ఈ బ్రేకింగ్ న్యూస్ కల్చర్ అయిపోతుంది. అదే టైంలో నేను దూరదర్శన్కి రెగ్యులర్గా వెళ్తుంటాను సాయి గారు. వెరీ గుడ్ స్టాఫ్. టెక్నికలీ ఐ థింక్ అన్ని ఛానల్స్ చూస్తే టెక్నికలీ దే ఆర్ ద స్ట్రాంగెస్ట్, కానీ కంటెంట్లో లేరు. దానికోసం నాలాంటి వాళ్ళని చాలా మంది బయట నుంచి తీసుకొస్తారు కంటెంట్ కోసం. ఎందుకంటే దూరదర్శన్కి ఆ పాత సిస్టమ్, ప్రసార్ భారతి సిస్టమ్ ఉంది సాయి గారు, అది ప్రాబ్లం అన్నమాట. రెండు ఉన్నాయి సార్. కంటెంట్ ఉన్నోడికి డబ్బు లేదు, డబ్బు ఉన్నోడికి కంటెంట్ లేదు. మీ సంగతి చాలా. నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. టీఎంసీకి సంబంధించింది అప్డేట్. సుప్రీంకోర్టు టీఎంసీ కార్యకర్తలు ఎవరైతే ఎలక్షన్స్ అప్పుడు 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత జరిగిన మారణ హోమంలో భాగస్వాములైనటువంటి టీఎంసీ కార్యకర్తలు హిందువులపైన దాడులు చేశారు. ఆ టైంలో టీఎంసీ కార్యకర్తల మీద అలిగేషన్స్ వచ్చాయి, వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళకి బెయిల్ ఇచ్చింది హైకోర్టు. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళ బెయిల్ని క్యాన్సిల్ చేసింది. సో క్యాన్సిల్ చేయడమే కాదు, నిజానికి ఈ అంశానికి సంబంధించి కొంత సీరియస్ వ్యాఖ్యలే చేసింది. ఒకసారి మీ డీటెయిల్స్ చెప్తారా దానికి సంబంధించి?
సాయి గారు, ఈ కేసు జరిగింది 2021 అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు కూడా నేను మన బీజేపీ లీడర్షిప్ తప్పుపడుతున్నారు. మీకోసం కష్టపడిన వాళ్ళు, నార్మల్ వర్కర్స్, కార్యకర్తలు, వాళ్ళని మీరు ఎలక్షన్ తర్వాత చూసుకోలేదు. వాళ్ళని విపరీతంగా అటాక్ చేసిన మనుషులు టీఎంసీ వాళ్ళు. అది కూడా ఒక కమ్యూనిటీ వాళ్ళు వచ్చి హిందువుల మీద దాడి చేశారు. ఎందుకంటే హిందువులు చాలామంది ఆ టైంలో బీజేపీని సపోర్ట్ చేశారు. దానికోసం చూడండి బీజేపీ సీట్లు పడిపోయినాయి. 2019 ఎలక్షన్లో 2024 ఎలక్షన్ సీట్లు పడిపోయినాయి. సో 2021లో అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత జరిగిన గొడవలో ఒక ఇంటికి వచ్చి ఒక మహిళల మీద మొత్తం అత్యాచారం చేసి ఇల్లు తగలబెట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం కొట్టేసి మొత్తం ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. మమ్మల్ని ఎవరు ముట్టలేరు, ఇది మా రాజ్యం ఇక్కడ అని చెప్పి వెళ్ళారు ఒక కమ్యూనిటీ వాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే వాళ్ళకి బెయిల్ ఇచ్చారు. ఆలోచించాడు సాయి గారు. ఎవరు? కల్కట్టా హైకోర్టు దీన్ని యాక్చువల్లీ స్టాప్ పెట్టారు. సో కల్కట్టా హైకోర్టు ఇచ్చిన బెయిల్ని గ్రాంటింగ్ ఎవరికి ఇచ్చారు? షేక్ జమీర్ హుస్సేన్, షేక్ నురాయి, షేక్ అష్రఫ్, షేక్ కరీబుల్, వీళ్ళకి ఇచ్చారు, బెయిల్ ఇచ్చారు. అది సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసి పడేసి ఏమన్నారంటే చాలా క్లియర్గా చెప్పారు, వీళ్ళ ఇంటి మీద దాడి జరిగిన దానికి బికాజ్ వీళ్ళు బీజేపీని సపోర్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దే యూజ్ ద వర్డ్ సాఫ్రన్ పార్టీ. ఐఎమ్ సర్ప్రైజ్, జడ్జ్మెంట్ కాపీ ఇంకా చూడలేదు కానీ న్యూస్లో వచ్చిన కాపీలో సాఫ్రన్ పార్టీ అని చెప్పారంట. సో ఈ గ్రేవ్ సర్కమ్స్టాన్సెస్లో ఈ అక్యూజ్ పర్సన్స్కి బెయిల్ ఇవ్వకూడదు, వీళ్ళు మళ్ళీ వెళ్ళి వీళ్ళ మీద దాడి చేస్తారు. 6 నెలల్లో ఈ కేసుకి తీర్పు ఉండాలి. మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, విత్ ఇన్ కన్విక్షన్ జరగాల్సింది విత్ ఇన్ 6 months యూ హ్యావ్ టు ఫినిష్ దిస్ కేస్ అని చెప్పారు చాలా క్లియర్గా అనమాట. సో దిస్ ఎంటైర్ థింగ్ అక్యూజ్డ్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా క్లియర్గా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఆలోచించండి, ఈ పేదోళ్ళ కోసం రిప్రజెంట్ చేయడానికి ఎవరో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అది బీజేపీ వాళ్ళు వెళ్ళారో ఎవరు వెళ్ళారో తెలియదు. కానీ ఈ మమతా బెనర్జీకి ఒక్కటి తర్వాత ఒకటి, ఎందుకంటే మన తెలుసు ఈ రిక్రూట్మెంట్ స్కామ్లో ఒకటి, స్కూల్స్ రిక్రూట్మెంట్ స్కామ్, టీచర్స్ రిక్రూట్మెంట్, అక్కడ పెద్ద దెబ్బ తాకింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది, ఇక్కడ చాలా ఉన్నాయి కేసులు ఒకటి తర్వాత ఒకటి. సాయి గారు మొన్న ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఇట్లా చాలా మంది ఎవరైనా కార్టూన్ డ్రా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఒక ప్రొఫెసర్ జాదవ్పూర్ యూనివర్సిటీలో ఎవరో కార్టూన్ షేర్ చేస్తారు. అదే టైంలో ముర్షిదాబాద్లో జరిగిన ఇన్సిడెంట్స్కి ఒక్క కేసు లేదు ఇప్పుడు దాకా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఎంత అరెస్ట్ చేసి వాళ్ళు బెయిల్ రిలీజ్ చేశారు వాళ్ళని. ఎక్కడ నడుస్తుంది సాయి గారు అని చెప్తాను. మన ఇది హిందువులు తప్పు కూడా సాయి గారు, వాళ్ళు తప్పట్లేదు. మన దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చొని ట్విట్టర్లో రాస్తారు. నాకు అక్కడి నుంచి వాళ్ళు ఫోటోలు పంపిస్తారు, వీడియోలు పంపిస్తారు, బాధ అనిపిస్తుంది నాకు. వెస్ట్ బెంగాల్ యూనిట్ నుంచి చాలామంది నాకు డీటెయిల్స్ పంపిస్తారు. సురేష్ గారు ఇది జరిగింది ప్లీజ్ మీ ట్విట్టర్లో పెట్టండి, లేకుండా మీ సోషల్ మీడియాలో పెట్టండి. నేను పెడుతుంటాను, టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ నేను చేస్తుంటాను అనమాట. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నన్ను కూడా ఒకరోజు ఎత్తుకెళ్తారు ఇక్కడ నుంచి, దానికి డౌట్ లేదు. ఎందుకంటే దాట్ ఈస్ వాట్ దే డూయింగ్. సో ఈ హైకోర్టు అదే చెప్పే, సుప్రీంకోర్టు కూడా అదే చెప్తున్నారు. అంటే ఈ ఇంపార్షియల్ ట్రయల్ జరగడానికి ఈ అక్యూస్డ్ వీళ్ళు ఎవరెవరికి బెయిల్ ఇచ్చారో వీళ్ళందరినీ రిటర్న్ తీసుకెళ్ళి జైలు వేయాలి మళ్ళీ. అప్పుడు కూడా సాయి గారు చూడండి, డెఫినెట్గా వీళ్ళ మీద ఏ శిక్ష పడదు. మమతా బెనర్జీ వీళ్ళని చూసుకుంటారు. ఎందుకంటే ఇదే మళ్ళీ రిపీట్ అయింది కదా సాయి గారు. టీఎంసీ మెంబర్స్ ఏం చేశారు, అప్పుడు కల్కట్టా హైకోర్టులో ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ పెట్టారు ముర్షిదాబాద్ కేసులో. దాని రిపోర్ట్ మీరు చూసుంటారు, షాకింగ్. స్ట్రైట్ చెప్తున్నారు, కావాలని చెప్పి ఒక హిందూ కమ్యూనిటీ మీద దాడి చేశారు, అక్కడున్న ఒక ఎమ్మెల్యే, ముస్లిం ఎమ్మెల్యే అండ్ ముస్లిం కార్పొరేటర్ కలిసి దాడి చేశారని చెప్పి ఎవరు బీజేపీ వాళ్ళు అనట్లేదు. కల్కట్టా హైకోర్టు సెటప్ చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ వాళ్ళు చెప్పారు వచ్చి. ఇప్పుడు చూడండి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మమతా? అప్పుడేమంటారు, ఇదంతా మోదీ చేపిస్తున్నారంటారు. ఆమెకు ఒక్కటే సాయి గారు, అది కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే అనుకోండి, వీళ్ళకి ఓట్లు కావాలి. ఆ ఓట్లు కావాలంటే వీళ్ళు ఎవరైనా గాడిది కావాలని పట్టుకుంటారు వీళ్ళు. అట్లాంటి మనుషులు టిపికల్ అండ్ ట్రాన్స్లేటింగ్ ఫ్రమ్ మలయాళం టు తెలుగు అన్నమాట. సో దానికి ఏదని చేసుకుంటారు వీళ్ళు. అదే బాధ అనిపిస్తూ జస్టిస్ అనేది మన కంట్రీలో లేదు సాయి గారు. అది మనం చూస్తున్న అమ్మాయిని మన ఎత్తుకెళ్ళారు ఢిల్లీ నుంచి. ఆలోచించండి, హౌ కెన్ యూ డూ దిస్ సాయి గారు? మీరు అదే టైంలో మీరు ఒక మొహమ్మద్ అని చెప్పి ఒక ప్రొఫెసర్ అశోకా యూనివర్సిటీలో ఏదో ఒక హిందువులుగా అగేన్స్ట్గా ఆపరేషన్ సింధూర్ వ్యతిరేకంగా ఆర్టికల్ రాశారు. మీకు తెలిసి ఉంటుంది ఆ కేసు. అవును, ఏం జరిగింది సాయి గారు? నెక్స్ట్ డే బెయిల్, 3rd డే బెయిల్ ఇచ్చేశారు. ఎవరు? కపిల్ సిబల్ వచ్చారు సుప్రీంకోర్టుకి డైరెక్ట్. ఒక్క సిట్టింగ్కి 50 లక్షలు తీసుకుంటే మనిషి ఒక ప్రొఫెసర్ని రిప్రజెంట్ చేస్తున్నారు. న్యాచురల్లీ ప్రొఫెసర్ దగ్గర అంత డబ్బులు ఉండవు. ఎవరో కట్టుంటారు డబ్బులు, ఎవరు కట్టుంటారు కపిల్ సిబల్కి మనం తెలియాలి. ప్రో బోనో అయితే చేయరు డెఫినెట్గా. కపిల్ సిబల్ ఇస్ నాట్ ఎ పర్సన్ వర్క్ ఫర్ ఫ్రీ. సో అవి కూడా చూడండి, సుప్రీంకోర్టు ఎప్పుడైనా మీ లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు ఏదైనా కేసు తీసుకెళ్తే, నన్ను అడిగారు 2018లో నా మీద అటాక్ చేస్తారని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రొటెక్షన్ అడిగినప్పుడు నాకేం చెప్పారంటే, హైకోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగారు. తెలంగాణ హైకోర్టుకి వెళ్ళొచ్చు కదా, కేరళ హైకోర్టుకి వెళ్ళొచ్చు కదా అంటే నేను చెప్పాను, మా అడ్వకేట్ సార్ ఈ కెనాట్ గో, లైఫ్ ఈజ్ అండర్ థ్రెట్. ఇది చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి కేసులో కల్కట్టా హైకోర్టుకు పోవాల్సి వచ్చింది. ఎందుకు?
సుప్రీంకోర్టుకి వెళ్తే ఎవరు పట్టించుకోరు. ఇదే జడ్జిలు ఏమి అంటారు, ఓ మీరు కలకత్తా హైకోర్టుకి వెళ్ళండి అంటారు. కానీ మొహమ్మద్ కేసులో మారిపోయింది, పేర్ల మీద ఉంటుంది అంతా. కపిల్ సిబ్బల్ వచ్చి నిలబడితే జడ్జిలు నిలబడతారు, సలాం కొడతారు. నిజంగా చెప్తున్నారు సాయి గారు, 3 daysలో హియరింగ్ వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది సాయి గారు? ఎన్నో లక్షల కేసులు పడున్నాయి సుప్రీంకోర్టులో హియరింగ్ లేకుండా. కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి వీళ్ళు ఎవరైనా వచ్చి, బృందా గురోవర్ వీళ్ళు వస్తే ఇమ్మీడియట్ హియరింగ్. ఇందిరా జైసింగ్, దే షుడ్ బి అన్ ఎంక్వైరీ సాయి గారు. దిస్ ఈజ్ అ ఫిక్స్డ్ మ్యాచ్. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఐ డోంట్ మైండ్. బట్ ఈ రిజిస్ట్రీలో ఏదో జరుగుతుంది, వీళ్ళకి ఇన్స్టెంట్ హియరింగ్ ఎవరు ఇస్తున్నారు? జడ్జిలే ఇస్తున్నారు. రిజిస్ట్రీని కూడా తప్పట్లేము. జడ్జిలో ఓపెన్లీ చెప్తారు, వీల్ హియర్ ద కేస్ నెక్స్ట్ వీక్, వీల్ హియర్ ద కేస్ ఇన్ 3 days, లిస్ట్ ఇట్. ఎందుకండి? లా ఇస్ ఈక్వల్ ఫర్ ఎవ్రీబడి అంటారు. ఎవరో చెప్పారు అది, యాక్చువల్లీ ఎవరో పిచ్చోడు చెప్పుంటాడు అది. ఎందుకంటే లా ఇస్ నాట్ ఈక్వల్ ఫర్ ఎవ్రీబడి. మీకు కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు ఉంటే, డబ్బులు ఉంటే కోట్లు ఖర్చు చేసి మీరు ఖర్చు చేయక్కర్లేదు, ఆ ఈకో సిస్టమ్ మీ కోసం ఖర్చు చేస్తుంది. మీకు ఇమ్మీడియట్గా మీ హియరింగ్ వస్తుంది, మీకు బెయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎంతోమంది, మొహమ్మద్ జుబేర్, ఇప్పుడు కలకట్టాలో మొన్న ఒక ఆయన, ఇది జరిగింది కూడా వారిస్ పతాన్ కామెంట్ కొట్టాడు ఈ అమ్మాయి కేసులో. సోషల్ మీడియా వచ్చి పాకిస్తాన్ వాడు తిడితే ఆమె రిటర్న్ తిట్టింది. మా రిలీజియన్ ఇట్లా చెప్తామని చెప్పి రిటర్న్ తిడితే ఆమెను వేసుకున్నారు కలకత్తా పోలీస్. టుడే ద కోర్ట్ సెడ్ ఇల్లీగల్ అరెస్ట్, షీ ఈజ్ అ కిడ్నీ పేషెంట్, షీ ఈజ్ హ్యావింగ్ ఎ కిడ్నీ ప్రాబ్లమ్, ADHD ఉంది ఆమెకి. ఇదన్నీ పెట్టుకొని ఆమెను తీసుకెళ్లి జైలు వేశారు. ఇదే మమతా బెనర్జీ పెద్ద పెద్ద మాటలు అంటుంది. ఇప్పుడు ఏం చేశారు? మీరు ఢిల్లీలో ఐ హోల్డ్ ద ఢిల్లీ పోలీస్ రెస్పాన్సిబుల్. మీరు ఎట్లా పోనిచ్చారు అక్కడి నుంచి? వారెంట్ ఉందంటున్నారు, వారెంట్ సర్వ్ చేయలేదు, అందుకు అమ్మాయి కనిపించలేదు, వాళ్ళ ఫాదర్ వాళ్ళు అన్నారు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళామంటున్నారు. దట్ దిస్ గర్ల్ ఇస్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ విత్ హెల్త్ చెకప్ చేశారా మీరు? ఎట్లా జైలు తీసుకెళ్ళారని చెప్పి ఇవాళ కలకత్తా హైకోర్టు అడిగారు. వీ షుడ్ థ్యాంక్ దేవేందర్ ఫడ్నవీస్ అండ్ బగ్గా అండ్ ఆల్ దిస్ పీపుల్. వాళ్ళు పంపించిన అడ్వకేట్స్ వెళ్ళి వాళ్ళు కొట్లాడి బెయిల్ తెప్పించుకున్నారు అమ్మాయి కోసం. 3 కండిషన్లు పెట్టారు. యూజువల్ థింగ్, పాస్పోర్ట్ సరెండర్ చేయండి, ఇన్వెస్టిగేషన్తో కోఆపరేట్ చేయండి అని. ఇది సాయి గారు ఒక జాదవ్పూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, నేను చెప్పాను చూడండి, కార్టూన్ షేర్ చేస్తే మమతా బెనర్జీ గురించి జైలు వేసేస్తారు. ఇదే వాళ్ళు వచ్చి డెరిక్ ఓబ్రైన్ లాంటి వచ్చి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడతారు. ఏం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సాయి గారు? ఒక్క కమ్యూనిటీకి ఒకటే ఉందా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? హిందువులకి లేదా? నుప్పు శర్మకి చేసినప్పుడు ఏమైందండి? కన్నయ్య లాల్ని అక్కడ చంపేసినప్పుడు ఏమైందండి? వాళ్ళిద్దరికి బెయిల్ వచ్చింది. బై ద వే, చంపిన ఇద్దరు బెయిల్లో తిరుగుతున్నారు బయట. అప్పుడు ఆలోచించండి, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఒక్క కమ్యూనిటీ గురించి మాట్లాడకూడదు, వాళ్ళ దేవుళ్ళో వాళ్ళ ప్రాఫిట్ గురించి మాట్లాడకూడదు. హిందూ దేవుళ్ళ గురించి ఏమని చెప్పుకోవచ్చు? ఎంఎఫ్ హుసేన్ నేకెడ్ సరస్వతిని పెయింట్ చేస్తే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద ఉంది, క్రియేటివిటీలో వస్తుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశాడు యాక్చువల్లీ. ఇదే మమతా బెనర్జీ గందాస్ ధర్మ అన్నది, సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ చాలా దారుణంగా వ్యాఖ్యలు చేసింది. మరి మమతా బెనర్జీకి వర్తించదా ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ రాశాడు. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. మీరు మా దేవుళ్ళ మీద మాక్ చేస్తారు. అస్సాంలో ఒకడు చేస్తే మేము ఇప్పుడు ఫాలోఅప్ చేస్తున్నాం కేసు, వాడికి అనిపించట్లేదు, ఇప్పుడు ఎక్కడ పోయిందో తెలియదు. మా ఖాళీ గురించి మొత్తం తిట్లు మొత్తం చాలా హారబుల్గా రాశాడు. ఇది సాయి గారు డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ మన దగ్గర. హౌ ఆర్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఎట్లా అలౌ చేస్తున్నారు కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళని ఇమీడియట్ హియరింగ్ మీరు ఎట్లా ఇస్తున్నారు, ఏ కండిషన్ మీద ఇస్తున్నారు? డెఫినెట్లీ ఒక ఫిక్స్ మ్యాచ్ అది సాయి గారు, దాంట్లో డౌటే లేదు. ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి మనం దాన్ని ఆపేసిన తర్వాత ఈ సింధు నది పైన ప్రాజెక్ట్స్ వేగవంతం చేయాలని మీరు నేషనల్ రౌండప్లో మీరు చాలాసార్లు అన్నారు ఈ మాట. సో మనం కూడా మనం ప్రాజెక్ట్స్ పెంచుకోవాలి, ఆ వాటర్ని మనమే యూజ్ చేసుకోవాలి, ఎందుకు పాకిస్తాన్కి పోవాలని. అట్లాంటిదే ఇప్పుడు ఆల్మోస్ట్ భారత ప్రభుత్వం కూడా దీనికి ఫాస్ట్ ట్రాక్ చేసినట్టుగానే కనబడుతోంది. అండ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అవి ఇవి కొంచెం దానికి రావాల్సినటువంటి పర్మిషన్స్ వీటి మీద వేగవంతం చేసి ప్రాజెక్ట్స్ని పెంచాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఈ డెవలప్మెంట్స్ గురించి చెప్తారా? అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో స్టోరేజ్కి సంబంధించి ఇండస్ వాటర్ని ఎలా వినియోగించుకోవాలనే అంశానికి సంబంధించి భారత ప్రభుత్వ వైఖరి ఏంటి? సాయి గారు దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇరిగేషన్, ఇంకోటి స్టోరేజ్, మూడోది పవర్ జనరేషన్. స్టోరేజ్ కనెక్టెడ్ విత్ పవర్ జనరేషన్. నీళ్ళు ఆపితే మీరు అక్కడి నుంచి మీరు పవర్ జనరేట్ చేసుకోవచ్చు, అది నుంచి ఇరిగేషన్ కూడా చేసుకోవచ్చు. లేకుంటే డైరెక్ట్ మీరు రివర్ వాటర్ని డైవర్ట్ చేసి కెనాల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంటాం నాగార్జున సాగర్లో లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఉంటుంది, అక్కడ శ్రీశైలం దగ్గర కూడా ఉంటుంది అట్లాంటిది. కెనాల్స్ మనం బిల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు మన దిండి దగ్గర అది కొలాప్స్ అయిన టన్నల్ అదే కదా కడుతున్నారు, దిండి దాకా తీసుకెళ్తున్నారు నీళ్ళు. ఈ ఇండస్ వాటర్ సిస్టమ్, ఇండస్ రివర్ సిస్టమ్ అని చెప్తాం మన దాంట్లో మన అందరికి తెలుసు వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది, ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది. 3 మన పంజాబ్ వైపు నుంచి, 3 జమ్మూ కాశ్మీర్ నుంచి వస్తుంది. దానికే చాలామంది పాకిస్తాన్కి నెహ్రూ గారు 50 కోట్లు ఇచ్చారు. దానికోసం ఇది ఇండస్ వాటర్ ట్రీటీ కూడా సైన్ చేశారు. ఇప్పుడున్న విలువకి 50,000 కోట్లు అది. వాళ్ళు దాంతో ప్రాజెక్ట్స్ కట్టుకున్నారు ఇండస్ మీద. ఆలోచించండి, అంత పెద్ద మనిషి నెహ్రూ. బట్ ఈ కేసులో సాయి గారు డెఫినెట్గా ఇప్పుడు భూపేందర్ యాదవ్ గారు ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఏం చెప్పారంటే ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి డ్యామ్ కట్టాలన్నా కానీ ఏదైనా కన్వర్షన్ చేయాలన్నా టైం చాలా తీసుకుంటుంది సాయి గారు. దానికి దే విల్ నాట్ అగ్రీ టు ఇట్.
ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కానీ చాలా టైం తీసుకుంటారు. సో స్పీడప్ చేసి రివర్ బేసిన్, ఇండస్ రివర్ బేసిన్లో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ ఈ రివర్ సిస్టమ్ నుంచి గవర్నమెంట్ మన వైపు వాడుకోవాలని చూస్తున్నారు. అది పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మన అందరూ తెలుసు. ఈవెన్ పాకిస్తాన్ మొన్న కూడా వాళ్ళు కాన్ఫరెన్స్లో వెళ్ళి ఎక్కడో ఇంకొక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో వెళ్ళి ఈయన షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ ఇదే చెప్పారు, నీళ్ళు ఆపేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు భారతదేశం అని చెప్పి. మీరు చంపేస్తున్నారు మా మనిషిని మీరు చూసుకోలేదు, అప్పుడు మీకు కావాల్సింది ఇది. సో ఇమీడియట్గా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టోరేజ్ కెపాసిటీ చేస్తున్నారు సాగర్. దీని మీద 3 హైడ్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది డిఫరెంట్ స్టేజెస్లో పడిన క్లియరెన్స్. ఒకటి ఉరి స్టేజ్ 2 అని ఉంది, 2040 మెగావాట్లు అన్నమాట. నెక్స్ట్ కీర్తాయ్ 2 అని ఉంది, 930 మెగావాట్. మూడోదేమో సావల్కోట్, అది 1856 మెగావాట్స్. ఆలోచించండి, హ్యూజ్ ప్రాజెక్ట్. ఇది క్లీన్ ఎనర్జీ, దీనికి థర్మల్ లేదు, ఏం లేదు, ఎందుకంటే నీళ్ళు చాలా ఉంటాయి అక్కడ. నీళ్ళు స్పెషలీ సమ్మర్ సీజన్లో కూడా ఉంటుంది, మాన్సూన్లో కూడా క్యాచ్మెంట్ ఏరియా నుంచి నీళ్ళు వస్తుంది అనమాట. ఈ మూడిటికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సింగిల్ విండో పోర్టల్ పెట్టి కంప్లీట్గా ప్రాసెస్ క్లియరెన్స్ చెప్పి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ మోదీ గారు స్పెషల్లీ దీనిలో ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఎంత నీళ్ళు ఎంత జల్దీ అయితే అక్కడి నుంచి డైవర్ట్ చేయవచ్చో చేయాలి. ఎందుకంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్కి హైడ్రల్కి చాలా టైం తీసుకుంటుంది, మీకు అందరికీ తెలుసు. మనకి అది ఇట్ విల్ టేక్ మినిమం 3-4 years అయ్యి. కానీ దీది డైవర్షన్ చేస్తే ఎంత మట్టుకు మనం డైవర్ట్ చేసి కెనాల్ కట్టుకుంటే మన నీళ్లు హర్యానా వైపు కానివ్వండి, పంజాబ్ వైపు తీసుకెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి మనం భారతదేశం మొత్తం నీళ్ళు తీసుకెళ్ళచ్చు. సాయి గారు 340 మిలియన్ క్యూబిక్ ఫీట్, అది మన క్యాల్కులేషన్ చూడండి. నీళ్ళు భారతదేశం అన్ని రివర్స్కి సరిపోతుంది, అంత నీళ్ళు ఉన్నాయి ఇండస్ వాటర్ సిస్టమ్లో. అది మనం పాకిస్తాన్కి ఇచ్చేస్తున్నాం 80%. ఆలోచి, దిస్ వాజ్ ద క్రైమ్ నెహ్రూ డిడ్. అది మిలియన్ క్యూబిక్, అది మనం వాడుకోవాలి సాయి గారు. ఆ మిలియన్ క్యూబిక్ ఫీట్ని మనం వాడుకోవాలి. ఈవెన్ 340లో ఈవెన్ మనకి 200 వాడుకుంటే, ఈవెన్ 40% మనం చదివాను నేను రిపోర్ట్లో, 40% వాడుకుంటే కూడా ఇట్స్ మనకి నీళ్ళు ఎస్పెషల్లీ పంజాబ్ వైపు. పంజాబ్లో చాలా మటుకు గ్రౌండ్ వాటర్ పోయింది మొత్తం. ఈ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తే అదే పెద్ద ప్రాబ్లం. మన దగ్గర తెలంగాణలో కూడా అంతే, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తే వాడు వాటర్ ట్యాంకర్లు పెట్టుకుంటున్నారు. వీరు షామీర్పేట వైపు వెళ్ళండి, మిగతా అవుట్స్కర్ట్స్ మొయినాబాద్ వైపు వెళ్ళండి, వాటర్ ట్యాంకర్లు అక్కడి నుంచి తీసుకొస్తున్నారు నీళ్ళు సిటీకి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఫ్రీ కదా, పొలాలు ఉన్నాయి అక్కడ, నీళ్ళు కొట్టుకొని తీసుకొస్తుంది. మిస్యూజ్ జరుగుతుంది నీళ్ళది. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అండ్ ఈ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ మన అందరికి తెలుసు చాలా టైం తీసుకుంటుంది. ఒకసారి సంవత్సరాలు తీసుకుంటాం, ఎంతో 2-3 సంవత్సరాలు తీసుకొని ఇప్పుడు స్పీడీ నేను అనుకుంటే బహుశా నెక్స్ట్ 6 monthsలో డెఫినెట్లీ ఇది జరుగుతుంది సాయి గారు. అండ్ గవర్నమెంట్ మోదీ గారు స్పెషల్లీ వెరీ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. చేయాల్సింది ఇది, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో వచ్చేస్తే ఒకటి ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఉంటుంది, రెండోది మనం నీళ్ళు వాడుకుంటాం మనం, అండ్ మూడోది పాకిస్తాన్ని ఒక లెసన్ నేర్పిస్తాం. కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో జరగాల్సిందే. అండ్ వే ఇట్ ఈస్ బీయింగ్ డన్ సిస్టమేటిక్గా చేస్తున్నారు, ఎక్కువ మాట్లాడకుండా. మనం అది కూడా నేర్చుకోవాలి సాయి గారు. మోదీ గారి దగ్గర నుంచి ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు, చేయాల్సింది చుప్చాప్ ఏ వర్క్ తెలియకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా మనం చెప్తే పాకిస్తాన్ వాళ్ళు అప్పుడు గొడవ చేస్తారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా భూపేందర్ యాదవ్ గారు స్టేట్మెంట్ తీసుకొని ఆడుకుంటారు వాళ్ళు. కానీ ఇట్స్ ఓకే, అదన్నీ నడుస్తుంది, పార్ట్ ఆఫ్ ద గేమ్. కానీ ఐ థింక్ ఒక పెద్ద లెసన్ మన దగ్గర, ఒక బుల్లెట్ ఫైర్ చేయకుండా కూడా మనం వీ స్టార్టెడ్ ద వార్ విత్ ఇండస్ వాటర్ ట్రీటీ పాజ్లో పెట్టడం. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచట్టి గారు. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మీరు చాలా అద్భుతంగా విశ్లేషిస్తుంటారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూశారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 149వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.